ఛాంపియన్షిప్ లోని ఫైనల్ మ్యాచ్ కూడా స్వాగతం సుస్వాగతం. ఈ ఫైనల్ మ్యాచ్ లో భద్రాద్రి బ్రేవ్స్ తో తలపడబోతున్నారు జోగులాంబ లయన్స్. రెండు సింహాల మధ్య పోటీ. జోగులాంబ లయన్స్ కెప్టెన్ రాజిరెడ్డి, అలాగే భద్రాద్రి బ్రేవ్స్ కెప్టెన్ కె హనుమంతు, ఇద్దరు కూడా ప్రో కబడ్డీ ఆడినటువంటి స్టార్ ప్లేయర్స్ మధ్య పోటీ జరగబోతుంది. ఇక్కడ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ లో అద్భుతమైనటువంటి మ్యాచ్ మరెన్నో చూసాం. అండ్ చివరి అంకానికి యువ తెలంగాణ ఛాంపియన్షిప్ చేరుకుంది. అదే క్రమంలో జోగులాంబ లయన్స్ ఇప్పుడు భద్రాద్రి బ్రేవ్స్ తో ఫైనల్ మ్యాచ్ లో తలపడబోతోంది. అద్భుతమైనటువంటి మ్యాచ్ ఇప్పటివరకు చూసాం. మరింత అద్భుతమైనటువంటి మ్యాచ్ మన కోసం ఫైనల్ మ్యాచ్ ఎదురు చూస్తోంది. అతిరథ మహారథులందరూ ఈ మ్యాచ్ చూడడానికి వచ్చేసారు. అండ్ మ్యాచ్ పైకి కెప్టెన్ రాజిరెడ్డి సారథ్యంలో జోగులాంబ లయన్స్ వచ్చేస్తున్నారు. ప్రతి ఒక్క మ్యాచ్ గెలవడానికి ఏం ప్రయత్నం చేశారు. అలాంటి మ్యాచ్ లో ఫైనల్ మ్యాచ్ ఆడడానికి రాజిరెడ్డి సారథ్యంలో మ్యాచ్ పైకి వచ్చేస్తున్నారు. అన్నారు తగ్గలేదు. రైడింగ్ లోను డిఫెన్స్ లోను ఈక్వల్ గా రాజురెడ్డి చాలా చక్కగా ముందుండి లీడ్ చేశాడు. అదే క్రమంలో రోజు జోగులాంబ లయన్స్ ఫైనల్ మ్యాచ్ ఆడడానికి మన ముందుకు వచ్చేసారు. యువ తెలంగాణ ఛాంపియన్షిప్ లోని ఫైనల్ మ్యాచ్ మంచి ఉత్కంఠభరితమైనటువంటి మ్యాచ్ అయితే మన ముందుకు రాబోతోంది. చూడొచ్చు హనుమంతు సారథ్యంలో మరోవైపు భద్రాద్రి బ్రేవ్స్ కూడా వచ్చేసారు. హనుమంతు కూడా చాలా చక్కగా టీం ని లీడ్ చేశాడు. అంజీ లాంటి ప్లేయర్స్ చాలా చక్కగా హనుమంతుకి సపోర్ట్ చేశారు. ప్రతి ఒక్క డిఫెండర్ కూడా కాంట్రిబ్యూట్ చేశాడు. సైదులు బెస్ట్ డిఫెండర్స్ గా ఉండి ఈ టీం ని చాలా చక్కగా లీడ్ చేశాడు. అద్భుతమైనటువంటి మ్యాచ్ మనం చూసామని చెప్పచ్చు. తెలంగాణ ఛాంపియన్షిప్ అంటే కాదు, అద్భుతమైనటువంటి మ్యాచ్ మ్యాచ్ ఇది. జోగులాంబ లయన్స్ అలాగే భద్రాద్రి బ్రేవ్స్ మధ్య చూడొచ్చు. ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఇద్దరు కూడా మ్యాచ్ పైకి వచ్చేసారు. అండ్ ఈ మ్యాచ్ కి నాతో పాటు ప్రత్యక్ష వ్యాఖ్యానం ఇవ్వడానికి మనకి అవైలబుల్ గా ఉన్నారు పృథ్వీ. వెల్కమ్ పృథ్వీ. థ్యాంక్ యూ సాయి. రిఫరీస్ అలాగే అఫీషియల్స్, ప్లేయర్స్ ప్రతి ఒక్కరు కూడా ఎక్సైటెడ్ గా కనిపిస్తున్నారు. విజయవాడలో ఏదైతే మనం చూసామో అదే ఈ రోజు హైదరాబాద్ లో కూడా చూడబోతున్నాం. యువ తెలంగాణ ఛాంపియన్షిప్ భద్రాద్రి బ్రేవ్స్ ప్లేయర్స్ అందరికీ కూడా అఫీషియల్స్ ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. దీంతో ఈ మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతోంది. మరో ఎండ్ లో జోగులాంబ లయన్స్ కోచ్ అలాగే ప్లేయర్స్ ముగ్గురు కూడా అలాగే విష్ చేస్తున్నారు వాళ్ళని. మరికొద్ది సేపట్లో జరగబోయే ఈ మహా సంగ్రామానికి ఈ అతిథులందరూ కూడా సాక్షులుగా నిలవబోతున్నారు. యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025 మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు ఆమె తుమి అన్నట్టుగా సాగింది. గ్రాండ్ ఫైనల్ భద్రాద్రి బ్రేవ్స్ వర్సెస్ జోగులాంబ లయన్స్. ఎత్తుకు పై ఎత్తులు, అంతకు మించిన ఉత్కంఠ. చూడొచ్చు ఇక్కడ గ్రాండ్ ఫినాలేలో అద్దరగొట్టడానికి భద్రాద్రి బ్రేవ్స్ తో తలపడడానికి జోగులాంబ లయన్స్ సై అంటున్నారు. जनगण अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंधु गुजरात मराठा द्राविड़ उत्कल गंगा विंध्य
हिमाचल यमुना गंगा उत्सव जलधि तरंगा तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे जय जय ఈ మహా సంగ్రామం జరగబోతోంది. ఇరు జట్ల క్యాప్టెన్లు కూడా టాస్ కోసం వచ్చేసారు. ఇక్కడ చూడొచ్చు కేఎస్ కూడా వచ్చి కాసాని వీరేష్ గారిని చూసిన ప్రెసిడెంట్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ని. సో అతిరథ మహారథులందరూ ఈరోజు మ్యాచ్ కోసం వచ్చేసారు. ప్లేయర్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రధానంగా రాజు రెడ్డి ది క్యాప్టెన్ ఫ్రమ్ జోగులాం అలయన్స్, అలాగే హనుమంతు ది క్యాప్టెన్ ఫ్రమ్ భద్రాద్రి బ్రేవ్స్. రెండు కూడా స్పిరిచువల్ సిటీసే. తెలంగాణకు సంబంధించినటువంటి స్పిరిచువల్ సిటీస్ మధ్య పోరాటం సమరం జరగబోతోంది. కాయిన్ స్పిన్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మ్యాచ్ ఎవరు గెలుస్తారు, టాస్ ఎవరు గెలుస్తారు, టాస్ ఎవరు గెలిచారో ప్రకటిస్తారు రెఫరీ. చూడొచ్చు అక్కడ అద్భుతమైనటువంటి మ్యాచ్లు అయితే జరగబోతున్నాయి. ఎవరు తీసుకోరు బెస్ట్ మ్యాచెస్ ని మనం చూడబోతున్నాం. అత్యద్భుతమైనటువంటి మ్యాచ్ ని మనం చూడబోతున్నాం. ఇప్పటి వరకు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క. ఇది ఫైనల్ గురు. దమ్ బిర్యానీ లాంటి మ్యాచ్ దీనికోసం ఎదుర్కొంటుంది హైదరాబాద్ నడిగొట్టున ఎల్బీ ఇండోర్ స్టేడియంలో. డోంట్ మిస్ ఇట్. మ్యాచ్ 19 లైనప్ చూసుకుంటే జోగులాం అలయన్స్ ఎం శివకుమార్ లెఫ్ట్ కార్నర్ లో ఉన్నాడు, ఎం మహేష్ లెఫ్ట్ ఇన్ లో, ఆకుల నవీన్ లెఫ్ట్ కవర్ లో ఉన్నాడు, పసుపులేటి గోపిచంద్ సెంటర్మెన్ గా, తోకల యాదవ్ వచ్చేసరికి రైట్ కవర్ లో ఉన్నాడు, జి రాజురెడ్డి రైట్ ఇన్ లో ఉన్నాడు, బసవపురం శివానంద్ రైట్ కార్నర్ లో ఉన్నాడు. అత్యద్భుతమైనటువంటి టీం ఉంది. అందుకే ఫైనల్ వరకు వచ్చారు జోగులాం అలయన్స్. అండ్ సబ్స్టిట్యూషన్స్ లో కూడా మంచి ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళకి ఖచ్చితంగా మంచి టీంతోనే ఇక్కడ పోరాటానికి సిద్ధం అయిపోతున్నారు. రాజురెడ్డి మళ్ళీ బ్యాక్ బౌండ్ మ్యాన్ అయిపోయాడు. అద్భుతమైనటువంటి మ్యాచ్ చూడబోతున్నాం. అండ్ ఆన్ ద అదర్ సైడ్ ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ ఆర్టిస్ట్ లెఫ్ట్ కార్నర్ లో ఉన్నాడు, హనుమంతు లెఫ్ట్ ఇన్ లో ఉన్నాడు, గడ్డం లోకేష్ లెఫ్ట్ కవర్ లో ఉన్నాడు, దశావత్ అంటి సెంటర్మెన్ గా, అలాగే నాయక్ రైట్ కవర్ లో ఉన్నాడు, ఎస్ భాస్కర్ రైట్ ఇన్ లో ఉన్నాడు, వెస్ట్ రైడర్స్ అనావత్ సైదులు రైట్ కార్నర్ లో సాఫ్ట్ డిఫెండ్ కంప్లీట్. అత్యద్భుతమైనటువంటి మ్యాచ్ మన కోసం ఎదురు చూస్తుంది. భద్రాద్రి బ్రేవ్స్ నిలబడుతున్నారు. ఇక్కడ జోగులాం అలయన్స్ గెలిపేవారిది, విజయం సాధించేది ఎవరు? అత్యద్భుతమైనటువంటి మ్యాచ్లు అండ్ ఈ ట్రోఫీస్ కోసమే జరుగుతుంది. ఇక్కడ కౌంటర్ ఉంటుంది, కౌంటర్ తర్వాత మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మ్యాచ్ మొదలైపోయింది. తుది సమరానికి సర్వం సిద్ధం. అతిథులతో సహా ఆటగాళ్ల ఉత్సాహం కూడా చూస్తుంటాం మనం ఇక్కడ. ఫస్ట్ జోగులాం అలయన్స్ నుంచి అది పోయే అఫీషియల్ టైం అవుట్ చాకిల్. కానీ ఇక్కడ సంథింగ్ హ్యాపెండ్. చెరో ఒక పాయింట్ దొరుకుతుందేమో సాయి. వెయిట్ చెరొక పాయింట్ లభిస్తుందా? ఈచ్ వన్ పాయింట్ అంటున్నారు రెఫరీ. ఏం జరిగిందో చూడాలి. డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. శ్రావణ్ ఫ్రమ్ భూపాలపల్లి డిస్కస్ చేస్తున్నారు అక్కడ. ఏం జరిగిందో చూడాలి. వన్ డిఫెండర్ ఆల్సో అవుట్ ఆఫ్ ద బోర్డ్. 1 పాయింట్ ఈచ్ వన్ పాయింట్. మీరన్నదే నిజమైంది పృథ్వీ. మొట్టమొదటి రైట్ లో నువ్వా నేనా నీ సాగుతున్నటువంటి ఈ తుది సమరంలో కూడా ఈక్వల్ గా పాయింట్స్ ని పంచుకున్నారు మొట్టమొదటి రైడ్ లో. ఆ తర్వాత రాజు రెడ్డి వచ్చేసాడు, ది క్యాప్టెన్ ఆఫ్ జోగులాం అలయన్స్. నిజంగా లైన్ లాంటి పర్ఫార్మెన్స్ చూసాం. అదే విధంగా జర్సీ నెంబర్ 13 సైదులు పైన టాప్ డిఫెండర్ పైన వచ్చి రాగానే టాప్ రైడర్ చూపించాడు. జోగులాం అలయన్స్ పాయింట్ అయితే జర్సీ నెంబర్ 13 అవుట్. రైడ్. సో కొద్దిగా
కాసేపటి తర్వాత ఏదో ఒకటి చేద్దాం అనుకునే టైం దొరకదు ఇక్కడ. జెర్సీ నెంబర్ 12 లాస్ట్ మ్యాచ్ లో రెస్ట్ లో పెట్టారు మనోడిని. సో ఈ మ్యాచ్ లో నాయక్ ఏం చేస్తాడు? అధినాయకుడు అవుతాడు, ఆ మ్యాచ్ ని నడిపిస్తాడు అంటే ఎస్. స్కోర్స్ చూసుకుంటే భద్రాద్రి బ్రేవ్స్ 1 పాయింట్, అలాగే జోగులాంబ లయన్స్ 2 పాయింట్స్ తో మ్యాచ్ మాత్రం రసవత్రంగా మొదలైంది. ఫస్ట్ రైట్ లోనే చెరో 1 పాయింట్ తీసుకుని కిక్ రేపారు మ్యాచ్ లో. ఇప్పుడు రాజురెడ్డి ఆన్ ద మ్యాట్. రాజురెడ్డి రైడర్ గా చూస్తున్నాం. చెస్ నెంబర్ 5 క్యాప్టెన్ గా టీమ్ ని చాలా చక్కగా ఇప్పుడు లీడ్ చేసినటువంటి రైడర్. అండ్ అదే విధంగా సేమ్ పొజిషన్ లో కాంటెక్స్ ద్వారా మరొక పాయింట్ సాధించాడు ఇక్కడ. ఈసారి రైడర్ సేవ్ ఎవరి 1 పైన పాయింట్ సాధించాడు? జోగులాంబ Back to back లయన్స్ పాయింట్స్ వస్తున్నాయి. Jersey జోగులాంబ 28. లయన్స్ అనిరుద్ నాయక్ పైన రైట్ కవర్ ప్లేయర్, రైట్ లెఫ్ట్ కవర్ ప్లేయర్ లెఫ్ట్ కార్నర్ కు ఆడుతున్నాడు. అడ్వాంటేజ్ గా మారింది ఇక్కడ. దాంతో పాయింట్ సాధించాడు. భాస్కర్ ని దించారు. ఎప్పుడైతే క్రిటికల్ సిచ్యువేషన్స్ ఉంటాయో టీమ్స్ కి, అక్కడ భద్రాద్రి బ్రేవ్స్ సైడ్ నుంచి భాస్కర్ వస్తూ ఉంటాడు. వచ్చి రావడంతోనే కొద్దిగా హడావుడి టెన్షన్ క్రియేట్ చేస్తాడు అపోజిట్ టీంలో. కానీ ఇక్కడ మాత్రం క్యాలిక్యులేటెడ్ గా ఆచితూచి ఆడుతున్నాయి రెండు టీమ్స్. సబ్స్టిట్యూషన్ భద్రాద్రి బ్రేవ్స్ ఫైనల్ మ్యాచ్ ఖచ్చితంగా విజయం సాధించడానికి Jersey number 9 ఈ ఫైనల్ మ్యాచ్ లో 18. అడుగు పెట్టాయి. భాస్కర్ ని అవుట్ చేస్తున్నారు, మరొక ప్లేయర్ ని ఇన్ చేశారు. చూడాలి ఇక్కడ ఏం జరిగిందో. నువ్వా నేనా అన్నట్లయితే రైడ్ కి వెళ్ళాడు సతీష్. మ్యాచ్ లో సబ్స్టిట్యూట్ గా వచ్చి అద్దరు కొట్టేశాడు భద్రాద్రి బ్రేవ్స్ తరఫున. మరి ఈ మ్యాచ్ లో ఏం చేస్తాడు? పాయింట్ ఏమైనా స్కోర్ చేస్తాడా? చూడాలి ఇక్కడ. సూపర్ 4 మ్యాచెస్ లో ఫైనల్ మ్యాచ్ ఇది. అండ్ టాకిల్ చేశారు. రైడర్ దాంతో 1 పాయింట్ సతీష్ జోగులాంబ బయటికి వెళ్ళక లయన్స్ తప్పదు. ఎదిరిపోయింది టాకిల్ జెర్సీ నెంబర్ 8 ని. చూడముచ్చటగా అనిపించింది. ఫైనల్లో ఇలాంటి టాకిల్స్ చూడాలి. ఎంత సక్సెస్ఫుల్ గా ఉండాలి టాకిల్ అనడానికి ఒక చిన్న ఉదాహరణ. ఇక్కడ సవాల్ చేస్తున్నారు ప్లేయర్స్. అవుట్ అని ఒకరు, అవుట్ కాదని రైడర్ మరొకరు. సేవ్ 1 పాయింట్ జోగులాంబ లయన్స్ జెర్సీ నెంబర్ 7 అవుట్. రైడర్ సేఫ్. ఒక పాయింట్ అయితే లభించింది జెర్సీ నెంబర్ 7 పైన. చూడొచ్చు ఏ విధంగా హ్యాండ్ టచ్ మాత్రం వదలట్లేదు. ఒకసారి ఆ కార్నర్ అయితే ఇంకొకసారి ఈ కార్నర్, లెఫ్ట్ కార్నర్ రైట్ కార్నర్, 2 కార్నర్స్ ని లేపేశాడు ఇక్కడ. రాజురెడ్డి మాత్రం ఈరోజు సమరమే అంటున్నాడు, తగ్గేదే లేదు అంటున్నాడు. పాయింట్స్ కూడా అదే పరంపరలో వచ్చి పడుతున్నాయి ఇక్కడ రాజురెడ్డి. ఆల్ అవుట్ ముంగిట నిలబడిపోయింది భద్రాద్రి బ్రేవ్స్. ఈ టాకిల్ జరిగి తీరాలి. ఏ మాత్రం టాకిల్ మిస్ అయినా కూడా ఆల్ అవుట్ అయిపోయింది. జరగాల్సింది జరిగిపోయింది. దీంట్లో మొదటి ఆల్ జోగులాంబ అవుట్ చూస్తున్నాం. 4 పాయింట్స్ టు భద్రాద్రి బ్రేవ్స్. జోగులాంబ లయన్స్. ఆల్ అవుట్, మొట్టమొదటి ఆల్ అవుట్. ఎస్ పృథ్వీ, మొట్టమొదటి ఆల్ అవుట్ పాయింట్స్ ని కూడా జోగులాంబ లయన్స్ సాధించుకున్నారు. క్రితం మ్యాచ్ లో రాజురెడ్డి అవైలబుల్ గా లేకపోయినా సరే సమానమైనటువంటి పోటీ నడిచింది రెండు టీంల మధ్య కూడా. బట్ ఈ మ్యాచ్ లో మాత్రం రాజురెడ్డి మొట్టమొదటి నుంచి డామినేషన్ ని కనబరుస్తున్నాడు. చూడొచ్చు ఏ విధంగా టర్న్ తీసుకుని ఎస్కేప్ అయ్యాడు. మరి హనుమంతు ఏం చేస్తాడు? 1 vs 7 బోనస్ కి ఏమైనా ట్రై చేస్తాడా లేదా టచ్ పాయింట్ సాధిస్తాడా? చూడాలి ఇక్కడ. డిఫెన్స్ అయితే షఫల్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. టాకిల్ జరిగిందా అంటే yes టాకిల్ జరిగింది. పర్ఫెక్షన్ ని మెచ్చుకోవచ్చు. రైడర్ అవుట్ 1 పాయింట్ అందరూ కూడా జోగులాంబ లయన్స్. కన్ఫ్యూజ్ చేసి పట్టేశారు. భద్రాద్రి బ్రేవ్స్ రైడింగ్ యూనిట్ నెమ్మదిగా కోల్పోతుంది. రిప్లైలో చూడొచ్చు. వాక్ లైన్ మీద ఆడించి ట్యాకిల్ చేశారంటే జోగులాంబ లయన్స్ డిఫెన్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉందో అర్థమవుతుంది. చివరి వరకు పోరాడిన ఫలితం లేదు. 3 రైడర్స్ ఉన్నారు సాయి. ఒకటి ఆంజనేయులు, నాయక్, అలాగే భాస్కర్ జెర్సీ నెంబర్ 9. వీళ్ళ ముగ్గురు కూడా ఇప్పటి వరకు భద్రాద్రి బ్రేవ్ స్ట్రెంత్. వీళ్ళు ఒకరు లేనప్పుడు మరొకరు చెలరేగా ఆడుతూ ఉంటారు. కానీ ఈరోజు జోగులాంబ లయన్స్ వాళ్ళు ఒక గోడ కట్టేశారు డిఫెన్స్ లో. ఆ గోడ విజయాన్ని అందిస్తుందా లేదా? భద్రాద్రి బ్రేవ్స్ కోలుకోవాలి. సతీష్ పాయింట్లు సాధించాలి. ఇప్పటి వరకు ఒకే ఒక పాయింట్ సాధించారు.
వేరిన్ జోగులాంబ లయన్స్ మాత్రం 10 టైమ్స్ బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి 10 పాయింట్లు సాధించారు. బోనస్ కోసం ప్రయత్నం చేశాడు కానీ జరగలేదు. అక్కడ రాజు రెడ్డి రైడర్ గా చూస్తున్నాం, బెస్ట్ రైడర్ సోఫార్ ఈ టోర్నమెంట్ లో. అండ్ తన పొజిషన్ కి అయితే ఎవరు వచ్చేటట్టు కనిపించేటట్టు తనే రాజు ఈ టోర్నమెంట్. మరొక బోనస్ పాయింట్ కూడా ఇక్కడ సాధించాడు. ప్రతిసారి ఒకేలా ఉన్నది టీం అనడానికి సరైన ప్లేయర్ మ్యాచ్ మీద లేకపోయినప్పుడు ఎలా ఉంటుంది, మ్యాచ్ మీదకి వస్తే ఎలా ఉంటుంది అని చెప్పడానికి చక్కటి ఎగ్జాంపుల్ ఈ మ్యాచ్. రాజురెడ్డి లేనంత వరకు హోరాహోరీగా పోరాడిన భద్రాద్రి బ్రేవ్స్ ఇప్పుడు టోటల్ గా హాఫ్ షేడ్ లో కనిపిస్తుంది. అక్కడ మనం కోచ్ ని కూడా చూడొచ్చు. ఏమైంది మీకు, ఇప్పటి వరకు బాగా ఆడారు కదా అని అఫీషియల్స్ అందరూ కూడా డిస్కస్ చేసుకుంటున్నారు ప్లేయర్స్ గురించి, వాళ్ళ ఆట గురించి. సో వాళ్ళకి కూడా చాలా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది ఇది. అద్భుతమైనటువంటి మ్యాచ్ చూస్తున్నాం. సతీష్ రైడర్ గా చూస్తున్నాం, జెర్సీ నెంబర్ 8 రైడ్ కి వచ్చాడు. భద్రాద్రి బ్రేవ్స్ నుంచి 9 పాయింట్ల లీడ్ లో ఉన్నారు జోగులాంబ లయన్స్. వెంటనే క్విక్ గా పాయింట్స్ కావాలి. ఇక్కడ సాధిస్తాడా, పోరాడతాడా, గెలుస్తాడా, తేలిపోతుంది ఈ రైడ్ లో. టాకిల్ చేసే ప్రయత్నం అయితే జరగలేదు కానీ రైడర్ సెల్ఫ్ అవుట్ అయ్యాడా? సెల్ఫ్ అవుట్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ వెయిట్ ఫర్ ద డిసిజన్. డిసిషన్ ఏంటి? Bonus plus point. But defender also out of the board. Bonus plus point. Raider. Bhadradi base. 1 point. రైడర్ అండ్ డిఫెండర్ Jogulamba ఇద్దరు Lions. కూడా అవుట్ ఆఫ్ బౌండ్స్ అయిపోయారు. అండ్ భద్రాద్రి బ్రేవ్స్ ప్లేయర్ సతీష్ బోనస్ కూడా సాధించాడు. దీంతో 2 పాయింట్లు, బోనస్ ప్లస్ 1 పాయింట్ భద్రాద్రి బ్రేవ్స్ కి అయితే జోగులాంబ లయన్స్ కి ఒకే ఒక పాయింట్ లభించింది. ఇప్పుడు మాత్రం భద్రాద్రి బ్రేవ్స్ కి కావాల్సిందల్లా రాజు రెడ్డి బెంచ్ మీదకి వెళ్ళడం. ఇది ఎంత త్వరగా చేస్తే వాళ్ళకి అంత మంచిది. ఒక్క రైడ్ కూడా విఫలం కాలేదు. మరి ఈ రైడ్ అయినా కట్టడి చేస్తారంటే కట్టడి చేస్తారు. జెర్సీ నెంబర్ 1 చేతిలో సక్సెస్ఫుల్ టాకిల్. ఎస్ రైట్ కవర్ ప్లేయర్ లోకేష్ నుంచి పర్ఫెక్ట్ యాంకిల్ హోల్డ్, అది గ్రిప్ దొరికింది. దాంతో ఈజీ టాకిల్ ఫర్ హిమ్. రాజు రెడ్డి బయటికి వెళ్ళక తప్పదు. అక్కడి నుంచి చూస్తున్నాం లెఫ్ట్ కార్నర్ పైన అటాక్ చేస్తున్నాడు. ఇదే అదునుగా భావించి రైట్ కవర్ ప్లేయర్ వెంటనే యాంకిల్ హోల్డ్. అది ఆంజనేయులు ఆ రేడింగ్ స్టైల్ చూడొచ్చు సాయి. ప్రొఫెషనల్స్ ఎలా ఉంటారు అనడానికి మంచి ఎగ్జాంపుల్ సెట్ చేస్తాడు మనోడు. 1 సైడ్ ఆడాడు, షఫుల్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే అలర్ట్ అవుతుందో డిఫెన్స్ అనుకున్నప్పుడు ఒక చిన్న షఫుల్ ఉంటుంది తన దగ్గర నుంచి. అందుకే ప్రతిసారి అన్స్టాపబుల్గా మారుతాడు. ఆఫ్ కోర్స్ రాజు రెడ్డి అలాగే జెర్సీ నెంబర్ 17 మహేష్ దగ్గర కూడా చూడొచ్చు. 1 సైడ్ ఆడితే మాత్రం డిఫెన్స్కి ఆ క్యాలిక్యులేట్ మూవ్మెంట్ దొరుకుతుంది. కాబట్టి అసలు సిసలైన రైడర్స్ ఎవరు కూడా 1 సైడ్గా ఆడుతూ ఉన్నారు. సో ఈ మ్యాచ్లో ఇలాంటి గొప్ప గొప్ప రైడర్స్ ఉన్నారు, డిఫెన్స్ ఉంది, వాట్ నాట్. హనుమంతు నిజంగా ప్రొఫెషనల్ ప్లేయర్ అని చెప్పాలి. ప్రో కబడ్డీలో మొట్టమొదటి సూపర్ 10 స్కోర్ చేసినటువంటి ప్లేయర్ హనుమంతు. కాబట్టి ఆ ప్రొఫెషనలిజం కనపడుతుంది, ఆ ప్యాషన్ కనపడుతుంది, గేమ్ పట్ల ఆ డెడికేషన్ కనపడుతుంది. ప్రతి ఒక్క రైడ్లో కూడా తన పర్ఫార్మెన్స్ మనకి కనబడుతుంది. అతని పర్ఫార్మెన్స్ చూసిన ఆడియన్స్ యొక్క హోరు చోరు వినపడుతుంది. ఏమంటారు? 100%. ఎప్పటికైనా యుద్ధంలో ఆరితేరిన గుర్రానికి కొత్తగా వచ్చిన గుర్రానికి చాలా తేడా ఉంటుంది. సో బెరుకు భయం ఉండదు. ఆ స్ట్రాటజీస్ అన్ని అర్థం చేసుకుంటారు. ఏ సిచ్యువేషన్లో ఉన్న ప్రెజర్లోకి వెళ్ళరు వాళ్ళు. సో మరి బోత్ సైడ్స్ భద్రాద్రి బ్రేవ్స్ అలాగే జోగులాంబ లయన్స్ 2 sides లో కూడా ఎక్స్పీరియన్స్ స్టేడియం హోరెత్తిపోవడం చూస్తున్నాం. జోగులాంబ లయన్స్ కొడుతున్నారు. ఓ మై గాడ్, మల్టీ రేట్ పాయింట్. ఇలాంటి లీగ్ లో ఉన్నప్పుడు మరోసారి మల్టీ రేట్ Jogulamba Lions captain, please come. Jogulamba Lions captain, please come. ఆ టీం ఎక్కడికి వెళ్తుంది, ఆ During విజయం the ఎక్కడికి red, వెళ్తుంది? no indications, please. మహేష్ Green card warning. పుండు మీద కారం చల్లుతున్నాడు. Jogulamba Lions. రాజు రెడ్డి వచ్చి ఒక During పుండు the red, create చేస్తే ఆ Mr. పుండు మీద కారం చల్లింది మాత్రం మహేష్. లాస్ట్ మ్యాచ్ లో మనం మాట్లాడుకున్నాం పృథ్వీ, మహేష్ అండ్ రాజు రెడ్డి ఆడితే ఇంపాక్ట్ ఏ విధంగా ఉండేదో అని. ఆ ఇంపాక్ట్ ఈ విధంగా ఉంటుంది. ఇలా 10 పాయింట్ల లీడ్ ని మెయింటైన్ చేస్తుంది జోగులాంబ లయన్స్. ఇక్కడ మాత్రం చేసి నెంబర్ 11 హనుమంతు రైడర్ గా చూస్తున్నాం. కెప్టెన్ ముందుండి లీడ్ చేయాలి, డిఫరెన్స్ ని వీలైనంత తక్కువ చేయాలి. ఖచ్చితంగా
ముందుండి లీడ్ చేసి పాయింట్స్ అయితే స్కోర్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. కార్నర్ టు కార్నర్ అటాక్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ టాకిల్ జరిగింది. ఈ రోజు 1 point. జోగులాంబ లయన్స్. ఆపలేరు వీళ్ళెవరు అనే విధంగా వీళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. పృథ్వీ Red. సర్దిరిపోయే ట్యాకిల్ చూస్తున్నాం లాస్ట్ మూమెంట్ లో. పర్సనాలిటీ లేకపోయినా, అంత స్ట్రెంత్ లేకపోయినా, జెర్సీ నెంబర్ 10 అడ్డుకున్నాడు, దిట్టంగా నిలబడ్డాడు. సాలిడ్ గా ఉంది ట్యాకిల్, ఫ్రంటల్ బ్లాక్. రాజురెడ్డి మాత్రం మంచి రైడ్ చేస్తున్నాడు. స్ట్రాటజీ సరైంది, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్నది 10 పాయింట్ల లీడ్. దాన్ని తగ్గించడం నిజంగా పెద్ద టాస్క్. 11 పాయింట్ల వ్యత్యాసం. సతీష్ జెర్సీ నెంబర్ 8 థర్డ్ బెస్ట్ రైడర్ ఈ టీంలో. దశావత్ అంజీ అండ్ హనుమంతు స్ట్రాటజీస్ ఈరోజు పని చేయట్లేదు కాబట్టి తను లీడ్ కి తీసుకోవాలి. తను ఆ లీడర్షిప్ ని పుల్ చేస్తూ Bonus. భద్రాద్రి బ్రేవ్స్. మ్యాచ్ లో అదే క్రమంలో బోనస్ సాధిస్తున్నాడు. కానీ ఇప్పుడు కావాల్సింది టచ్ పాయింట్. ఒక్క ఆల్అౌట్, ఒకే ఆల్అౌట్ ని కనుక Official time out. లయన్స్ ని చేస్తే మ్యాచ్ లో భద్రాద్రి బ్రేవ్స్ కమ్బ్యాక్ ఇవ్వచ్చు. ఎస్, కమ్బ్యాక్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. క్రిందటి మ్యాచ్ చూసాం మనం. ఆ మ్యాచ్ లో కూడా చాలా చాలా వ్యత్యాసం కనిపించింది ఒకానొక దశలో. కానీ నీట్గా ఎండ్కి వచ్చేసరికి 35 నిమిషాలు 36 నిమిషాల గేమ్లోకి వచ్చేసరికి అలర్ట్ అయిపోయాయి టీమ్స్. తక్కువ వ్యత్యాసంతో విన్ కూడా చూసాం మనం. కబడ్డీలో ఏదైనా సాధ్యమే. ఇంకా 8 నిమిషాల ఆట ముగిస్తుంది ఫస్ట్ హాఫ్లో. మధ్యలో వచ్చిన డిస్కషన్, బోనస్ గురించే ఆ డిస్కషన్ జరుగుతుందేమో. మిలమిలా మెరిసే ట్రోఫీల కోసమే ఈ సమరం జరుగుతోంది. మరి ఫస్ట్ ట్రోఫీ, బెస్ట్ ట్రోఫీ ఛాంపియన్స్ గా ఎవరు అవతరించబోతున్నారంటే రాజురెడ్డి జోగులాంబ లయన్స్ ని ఛాంపియన్స్ గా అవతరింపజేస్తారు. నేనున్నాను, నా టీం ని రాజుల బెస్ట్ పొజిషన్ లో నిలబెడతానంటున్నాడు. ఏం చేస్తాడో చూడాలి. బోనస్ లైన్ ని క్రాస్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు, కానీ పోతూ బోనస్ లభించదు. డీప్ గా వెళ్తాడా, పాయింట్ కోసం ట్రై చేస్తాడా అంటే లేదు. ఎంసీ రైడ్, సెన్సిబుల్ రైడింగ్ చూస్తున్నప్పుడు ఈ రోజు ఎప్పుడైతే ఆ 11-10 పాయింట్ల లీడ్ వచ్చిందో అప్పటి నుంచి కూడా ఎంటీ రైడ్స్ చేస్తూ వెనుదిరుగుతున్నాడు ఇక్కడ రాజురెడ్డి. ఇక్కడ ఒత్తిడి, చాలా ఒత్తిడి ఉంటుంది భద్రాద్రి బ్రేవ్స్. టాప్ 2 రైడర్స్ కూడా మ్యాట్ మీద లేరు. ఆంజనేయులు ఫెయిల్ అవుతున్నాడు. అలాగే భాస్కర్ కూడా ఎక్కడ తన అసలైన ఆటని చూపించలేకపోతున్నాడు. ఇక మిగిలిందల్లా చేసిన నెంబర్ 8 సతీష్. తిను కూడా నిరుత్సాహపడితే వాళ్ళ దగ్గర కొత్త ఆటగాడు పుట్టుకు రావాల్సిన సమయం వచ్చినట్టే. ఫస్ట్ హాఫ్ అయిపోతూ వస్తోంది. రాజు రెడ్డి దాడి మాత్రం ఆగట్లేదు భద్రాద్రి బ్రేవ్స్ పై. రాజురెడ్డి 1 వర్సెస్ 4 లో పాయింట్ సాధించడం అంత తేలిక కాదు. 2 ఆట్ డైరెక్ట్ ఇది. ఖచ్చితంగా పాయింట్ సాధించాలి, లేకపోతే రాజురెడ్డి అవుట్ అవుతాడు. ఏ విధంగా ఈ ప్రెషర్ ని హ్యాండిల్ చేయగలుగుతాడు. కార్నర్ అటాక్ చేస్తున్నాడు, కానీ సతీష్ పైన ఏమైనా పాయింట్ సాధించాడు. ఏం జరిగింది? అవ్వలేదంటున్నారు ఇద్దరు డిఫెండర్స్ సైతం. Only 1 point. జోగులాంబ లయన్స్. జెర్సీ నెంబర్ 8. Yes, జోగులాంబ లయన్స్ కి ఒక పాయింట్ లభించింది. Wait. దాంతో జెర్సీ నెంబర్ 8 సతీష్ యాంకిల్ హోల్డ్ చేస్తే హాఫ్ హార్టెడ్ గా చేయొద్దు. Please check. ఏ టాకిల్ చేసినా ఇన్ఫాక్ట్ హాఫ్ హార్టెడ్ గా చేస్తే కనుక టాకిల్ సక్సెస్ కాదు. అదే చూస్తున్నాం మనం ఇక్కడ. ఫ్లై తీసుకున్నాడు, దాంతో జంప్ తీసుకుని పాయింట్ కోసం జోగులాంబ లయన్స్. అంతకంతకు ఆటలో ఉత్కంఠ పెరిగిపోతుంది. ఏ ఒక్క ప్లేయర్ కూడా ఫుల్ స్వింగ్లో కనిపించట్లేదు భద్రాద్రి బ్రేవ్స్ నుంచి. ఆ లీడ్ అలాగే ఉండిపోయింది, ఆట కూడా అలాగే ఉండింది వాళ్ళది. కానీ జోగులాంబ లయన్స్ నుంచి మాత్రం సూపర్ టాకిల్స్ చూస్తున్నాం. అదిరిపోయే రేట్స్ అయితే రాజురెడ్డి ఎలాగూ సృష్టిస్తున్నాడు. మరోవైపు తనకి తోడుగా ఇద్దరు రేడర్స్ ఇక్కడ ఊపిరి సలపకుండా భద్రాద్రి బ్రేవ్స్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. అద్భుతమైనటువంటి మ్యాచ్ ఇది, అద్వితీయమైనటువంటి మ్యాచ్. ఎందుకంటే
ఫైనల్ మ్యాచ్ ఆఫ్ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025. కాబట్టి అదిరిపోతున్నాయి మ్యాచ్ Wait. Please turn back. అందులో Jersey number 1 out. డౌటే లేదు. 19. భాస్కర్ ని మళ్ళీ మ్యాట్ పైకి తీసుకొచ్చారు. లోకేష్ కి బదులుగా భాస్కర్ మ్యాట్ పైకి వచ్చాడు. ఏం చేస్తాడో చూడాలి ఇక్కడ. Do or die right. ఖచ్చితంగా Bajaj Braves. సాధించాలి. డూ ఆర్ డై రైడ్ ఇది. పాయింట్ సాధించుకోవడం తన కోర్టులోకి వెళ్తే అవుట్ గా పరిగణిస్తారు. కాబట్టి బోనస్ పాయింట్ అయినా టచ్ పాయింట్ అయినా ఏదో ఒక పాయింట్ ఈ రైడ్ లో సాధించాలి. పృథ్వీ సాధిస్తాడా మరి భాస్కర్? అందుకే దీన్ని డూ ఆర్ డై రైడ్ అంటారు. ఒకవేళ ఇలాంటి ఒక రూల్ లేకుండా ఉండుంటే కనుక ప్లేయర్ ప్రతిసారి ఎంటీ రైడ్స్ చేసుకుంటూ టైం వేస్ట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక వాగ్వాదం చూస్తున్నాం, అపీల్ చూస్తున్నాం, బోనస్ అవ్వలేదు అంటున్నారు. కానీ ఆల్రెడీ రెఫరీ బోనస్ ఇచ్చేసారు కాబట్టి రెఫరీ డెసిషన్కి రెస్పెక్ట్ ఇచ్చి తీరాల్సిందే. సో దీంతో బ్రతికి బయటపడ్డాడు భాస్కర్. మరి 1 vs 3లో సూపర్ ట్యాకిల్ ఆన్లో ఉంది కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఒక 2 పాయింట్లు అయితే తీసుకోవచ్చు ఈ ట్యాకిల్ ఇనిషియేట్ చేసి. ఈ ట్యాకిల్ లో సక్సెస్ అయితే మరి సక్సెస్ అవుతుందా అంటే yes, జెర్సీ నెంబర్ 7 ఆశిష్ ప్రతిసారి తన సత్తా చూపిస్తూ ఉంటాడు. కావాల్సినప్పుడల్లా 2 points. ఆ రేడింగ్ యూనిట్ ని కట్టడి చేస్తూ ఉంటాడు. దీంతో సూపర్ ట్యాకిల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ది ఫైనల్స్. Jersey number 13. ఎస్ రాజు రెడ్డిని ఏ మాత్రం పెరుగు లేకుండా ఆశిష్ Jersey ట్యాకిల్ number ఇనిషియేట్ 13. చేసి Dangerous play. సక్సెస్ చేయడం చూస్తున్నాం Green card ఇక్కడ. warning. తన పొజిషన్ లోకి వచ్చినటువంటి రైట్ కార్నర్ వైపు వచ్చినటువంటి రైడర్ ని ఏ మాత్రం తగ్గకుండా డబుల్ థై హోల్డ్ చేశాడు. దాంతో ఈజీ అయిపోయింది డిఫెండర్స్ కి. సపోర్ట్ వచ్చారు, టాకల్ సక్సెస్. ఇక్కడ మాత్రం భాస్కర్ రైడ్ కి వచ్చాడు. అంత ఎక్స్పీరియన్స్డ్ గైస్. ఈ టీమ్ లో పాయింట్ సాధించాలి. బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ సాధిస్తేనే ఖచ్చితంగా అడ్వాంటేజ్ ఉన్నటువంటి పొజిషన్ లోకి వెళ్తారు భద్రాద్రి బ్రేవ్స్. రాజు రెడ్డి మ్యాచ్ ఫైనల్ లేడు కాబట్టి ఆ అడ్వాంటేజ్ ఏమైనా తీసుకుంటాడా అంటే yes, తీసుకుంటాడు డెఫినెట్ గా. 1 point. Bajaj Braves. డాష్ కి వెళ్తే హార్ట్ గా వెళ్ళకూడదు అని చెప్తూ ఉంటాం. అదే మిస్టేక్ జరిగింది నవీన్ నుంచి. Official time out. ఈజీగా తప్పించుకున్నాడు భాస్కర్. ఓవర్స్ మాత్రం నువ్వా నేనా అన్నట్టుగా ఇప్పుడు మారుతున్నాయి పృథ్వీ. 1 సైడ్ గా లేదు ఈ మ్యాచ్. Captain. కేవలం 7 పాయింట్ల లీడ్ ఉంది. కమ్ బ్యాక్ ఇస్తే తగ్గించేయచ్చు. Substitution. Bajaj Braves. Jersey number 20 out. సబ్స్టిట్యూషన్ జరుగుతున్నాయి. భాస్కర్ చిన్నపాటి ఇంజరీ కన్సర్న్ ఉంటుంది. ఐసింగ్ చేస్తారు ఫిజియో. Doctor, please. 3 minutes గేమ్ మాత్రమే ఉంది. భద్రాద్రి బ్రేవ్స్ 9 పాయింట్స్. కొద్దిగా పాయింట్లు అయితే అక్యుములేట్ చేస్తున్నారు. కానీ ఈ ఫస్ట్ హాఫ్ అయ్యేలోపు దరిదాపుల్లో ఉండి తీరాలి ఖచ్చితంగా. లేకపోతే చాలా రిస్క్ అవుతుంది వాళ్ళకి. 1 vs 5 ఉన్నారు. ఇది చాలా మంచి సిచ్యువేషన్. రాజు రెడ్డి కూడా మ్యాట్ మీద లేడు. అలాగే మహేష్ని కూడా ట్యాకిల్ చేయగలిగితే లేదా రేడింగ్కి వెళ్ళి పాయింట్ తీసుకురాగలిగితే మాత్రం అది ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇలాంటి సైన్లో ఆంజనేయులు కూడా మ్యాట్ మీద లేడు. మరి జెర్సీ నెంబర్ 12 ప్రతిసారి ట్యాకిల్ అవుతున్నాడు. ఈసారి సక్సెస్ అవ్వకపోతే మటుకు అదొక వీక్నెస్గా మారిపోయే అవకాశం ఉంటుంది. దాంతో జోగులాంబ లయన్స్కి ఇది ఒక గట్టి పట్టును క్రియేట్ చేస్తుంది. సాయి రైడర్ వచ్చాడు జెర్సీ నెంబర్ 19. పాయింట్స్ సాధిస్తాడా? ఇంత మ్యాచ్ లో కార్తిక్ బాగా పర్ఫామ్ చేశాడు. ఈ మ్యాచ్ లో కూడా పర్ఫార్మెన్స్ కంటిన్యూ అవ్వాలి. మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే పృథ్వీ ఇంత మ్యాచ్ లో బాగా పర్ఫామ్ చేసినటువంటి ఈ ప్లేయర్ ని నవీన్ ని అలాగే Coach. ఇంకొక ప్లేయర్ మహేష్ ని ఇద్దరిని కూడా ఈరోజు ఫైనల్ మ్యాచ్ లో ఆడే అవకాశం కల్పించారు కోచ్ ఆఫ్ జోగులాంబ లయన్స్. మరి ఆ అవకాశాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకుంటారో చూడాలి. ఇక్కడ 1 vs 5 భాస్కర్ రైడర్ గా చూస్తున్నాం. జెర్సీ నెంబర్ 9 డీప్ గా వెళ్తాడా? పాయింట్ సాధిస్తాడా? 3 నిమిషాల కంటే తక్కువ సమయం మిగిలి ఉంది ఫస్ట్ హాఫ్ ముగియడానికి. సో ఇక్కడ గేమ్ ఫేజ్ అయితే కొద్దిగా స్లో డౌన్ చేశారు. Jogulamba Lions. జోగులాంబ లయన్స్ కావాలనే స్లో అయ్యారా లేకపోతే భద్రాద్రి బ్రేవ్స్ కొద్దిగా పుంజుకున్నారా అనేది పక్కన పెడితే వాళ్ళ ఆట మాత్రం కొంచెం మెరుగుపడింది. కానీ పాయింట్స్ అయితే రావడం లేదు. అనుకున్నంత రేంజ్లో పాయింట్స్ రాబట్టలేకపోతున్నారు. ఫుల్ స్వింగ్లో కనిపిస్తున్నారు ఇక్కడ.
జోగులాంబ లయన్స్ నుంచి ఆ స్పీడ్ చూడొచ్చు. జెర్సీ నెంబర్ 7 మహేష్, వాట్ ఎనర్జీ! కానీ ఆ ఎనర్జీ సరిపోలేదు. దీంతో ఫైనల్ గా టాకిల్ లభించింది 1 point. భద్రాద్రి బ్రేవ్స్ కి. భద్రాద్రి బ్రేవ్స్. ఆశిష్ బ్యాక్ టు బ్యాక్ టాకిల్ పాయింట్స్ సాధిస్తున్నాడు. క్రితం రైడ్ లో పై హోల్డ్ చేస్తే ఈ రైడ్ లో ఫ్రంటల్ బ్లాక్ చేసి టాప్ రైడర్స్ పైన కూర్చోబెట్టాడు. అండ్ హనుమంతు ఈ టాకిల్ తోటి బ్యాక్ ఆన్ టు ద మ్యాట్ అయ్యాడు. చూడొచ్చు ఏ విధంగా ఫ్రంటల్ బ్లాక్ చేశాడు. హనుమంతు రైడర్ గా చూస్తున్నాం 1 vs 4 డీప్ గా వెళ్ళి పాయింట్ సాధిస్తాడంటే లేదు, పట్టేశారు. మీరు ఫ్రంటల్ బ్లాక్ చేస్తే మేము కూడా ఫ్రంటల్ బ్లాక్ చేస్తా ఉన్నారు. జోగులాంబ లయన్స్ Whistle time out. నిజంగా లయన్స్ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం. Wait. ఎవరైనా అవుట్ Please ఆఫ్ ద come. బౌండ్స్ వెళ్ళిపోయారా? Okay. Wait. రైడర్ ని టాకిల్ చేయకంటే No. ముందు Please come. ఏం జరిగిందో చూడాలి. ఇక్కడ రేస్ మధ్య అయితే డిస్కషన్ నడుస్తుంది. హనుమంతు ఏం చేశాడంటే స్లో అయిపోయాడు. కానీ ఒక సిచ్యువేషన్ లో కిక్ చేసే ప్రయత్నంలో ఫ్రంటల్ బ్లాక్ మెచ్చుకోవచ్చు డిఫెండర్ నుంచి. దాంతో టాకిల్ సక్సెస్. మరి రెఫరీ నిర్ణయం ఏ విధంగా 24 out of the board. 1 point. Bhadradi Braves. Header save. Jersey number 7 out. స్ట్రగుల్ లో ఇన్వాల్వ్ అవ్వకంటే ముందు డిఫెండర్ అవుట్ ఆఫ్ ది బౌండ్స్ వెళ్ళిపోయాడు. దాంతో రైడర్ కి ఆ పాయింట్ లభిస్తుంది. శివ బయటికి వెళ్ళక తప్పదు. ఇలాంటివి జరిగినప్పుడు మాత్రం అదృష్టాలు తిరగబడే అవకాశాలు ఉంటాయి. ప్లేయర్స్ కి ఆ స్వింగ్ మారుతూ ఉంటుంది. మరి ఈ పాయింట్ ఏమైనా ఎడ్జ్ గా మారబోతుందా సాయి అపోజిట్ టీమ్? ఎస్, డెఫినెట్ గా ఎడ్జ్ గా మారుతుంది. పాయింట్ల డిఫరెన్స్ కేవలం 5 పాయింట్ల Wait. డిఫరెన్స్ మాత్రమే ఉంది. Coach. కానీ ఒక టైంలో Bhadradi Braves coach. 10 పాయింట్ల డిఫరెన్స్ ఉండేది. దాని కాస్త 5 పాయింట్లకు Green మాత్రం card తీసుకొచ్చేసారు warning. ఇక్కడ. Disturbing the game. ఆ 5 పాయింట్ల వ్యత్యాసాన్ని ఏ విధంగా తగ్గించిపోతున్నారు ఇక్కడ. భద్రాద్రి బ్రేవ్స్ కమ్ బ్యాక్ ఇవ్వాలి. బాల్ కమ్ బ్యాక్ ఇస్తేనే ఫైనల్ మ్యాచ్ కి ఒక అర్థం, ఈ ఆటకు ఒక మహత్తర అర్థం లభిస్తుంది. చూడాలి. 1 vs 3 డీప్ గా వెళ్తాడా హనుమంతు రైడర్ గా చూస్తున్నాం. జెర్సీ నెంబర్ 11 అండ్ ఈసారి మాత్రం ఫ్రంటల్ బ్లాక్ 1 పని point. చేయలేదు. Bhadradi Braves. దాంతో రైడర్ Jersey number 9. తప్పించుకున్నాడు. 6 అవుట్ ప్రమాదంలో జోగులాంబ లయన్స్. Half time. ఒక్కొక్కరుగా Please check the pitch. ఆ అవకాశాలు, ఆ ఛాన్సెస్ తీసుకుంటున్నారు. టైం దొరికినప్పుడల్లా వేటాడుతున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో ఆ లీడ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా తగ్గిస్తూ శత విధాలా ప్రయత్నించి దాదాపుగా ముందు అంజలో ఉన్న జోగులాంబ లైన్స్ని కొద్దిగా కట్టడి చేయడానికి భద్రాద్రి బ్రేవ్స్ అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎక్కడా కూడా 1 ఇంచ్ ఛాన్స్ కూడా ఇవ్వకుండా లయన్స్ అయితే పడుతున్నారు. స్టేడియంలో కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ ఉన్నట్టుంది. పాయింట్ సాధించిన ప్రతిసారి చూడొచ్చు మనం. ఫ్రంటల్ బ్లాక్ అయితే అదిరిపోయింది. జెర్సీ నెంబర్ 18 నుంచి హైలైట్స్ ఇవి. ఎగ్జిక్యూట్ చేసే విధానం, అలాగే దానికి బ్యాకప్, దాంతోపాటు సపోర్ట్ మనం అద్భుతంగా చూడొచ్చు జోగులాంబ లయన్స్ నుంచి. ఇక్కడ కూడా అంతే, ఆల్మోస్ట్ రాజు రెడ్డి 1 సైడ్ డామినేషన్ చూపించాడు ఈరోజు రైడింగ్ యూనిట్లో. లాస్ట్ మ్యాచ్లో తన మ్యాట్ మీద లేకపోవడానికి కూడా కారణం ఇదే. కొద్దిగా రెస్ట్ తీసుకుని ఆ ఎనర్జీ మొత్తం ఈ ఫైనల్ మ్యాచ్లో యూజ్ చేస్తున్నాడు. భద్రాద్రి బ్రేవ్స్ కూడా ఎక్కడా తీసిపోనట్టుగా ట్యాకిల్స్ అయితే ఇనిషియేట్ చేశాయి. రైడర్స్ కూడా చాలాసార్లు కష్టపడ్డారు, కానీ అపోజిట్ టీం చాలా స్ట్రాంగ్గా ఉండడంతో కొన్నిసార్లు పొరపాట్లు జరిగాయి. ఆ పొరపాట్లన్నీ కలిసి చాలా బిగ్ డీల్ని అపోజిట్ టీంకి కట్టబెట్టడం జరిగింది. మరి సెకండ్ హాఫ్లో ఏం జరుగుతుంది? ఇలాంటి ట్యాకిల్స్ జరిగితే, ఇలాంటి రేట్లు చూస్తే అప్పుడు పోటాపోటీ నెలకొంటుంది. అలా కాకుండా ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ 10 నిమిషాల్లో ఏదైతే జరిగిందో అదే కానీ రిపీట్ అయితే, ఎస్పెషల్గా ఆంజనేయులు ఫెయిల్ అయితే మాత్రం కష్టాలైతే తప్పవు. మ్యాచ్ సమరీ చూసుకుంటే మ్యాచ్ నెంబర్ 19 జోగులాంబ లయన్స్ 16 పాయింట్లు, భద్రాద్రి బ్రేవ్స్ 12 పాయింట్లతో హోరాహోరీగా నడుస్తుంది మ్యాచ్. రైడ్ పాయింట్స్ చూసుకుంటే జోగులాంబ లయన్స్ 9 పాయింట్లతో ముందంజలో ఉంటే భద్రాద్రి బ్రేవ్స్ కేవలం 5 పాయింట్లు మాత్రమే చేస్తుంది. ట్యాకిల్స్ సేమ్ ఉన్నాయి 4-4. అలాగే ఆల్అవుట్స్ ఇటు జోగులాంబ లయన్స్ 2 పాయింట్స్ ఉంటే
రెండుసార్లు ఆల్అవుట్ చేసుకుంది. భద్రాద్రి బ్రేవ్స్ మాత్రం ఇంకా ఆల్అవుట్ దిశగా జోగులాంబ లయన్స్ని తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేయలేకపోతుంది. ఎక్స్ట్రాస్ కూడా భద్రాద్రి బ్రేవ్స్ సైడే ఎక్కువ ఉన్నాయి. మరి ఇవన్నీ కవర్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ అయిన విషయాలు. రేడింగ్ యూనిట్లో ఆ వ్యత్యాసం కనిపిస్తోంది, 4 పాయింట్స్. అలాగే ఆల్అవుట్ చేయాలి. ఆల్అవుట్ చేసిన తర్వాత కథ వేరేగా ఉంటుంది. ఎక్స్ట్రా 2 పాయింట్స్ వస్తాయి, దాంతో కాన్ఫిడెన్స్ వస్తుంది. అంతేకాకుండా ఆ లీడ్ ఏదైతే ఉందో అది కవర్ చేసి ఒక మెట్టు పైకి వెళ్ళడానికి చాలా చాలా ఇంపార్టెంట్. చూద్దాం మరి. స్టేజ్ అంతా కూడా అతిథులతో అలాగే చీఫ్ గెస్ట్స్తో నిండిపోతుంది. మొమెంటం అందించడం చూస్తున్నాం. చక్కని మొమెంటోతో చీఫ్ గెస్ట్కి ఒక చిరు సత్కారం. ఈరోజు అతిరథ మహారథులందరూ కూడా ఈ యొక్క మ్యాచ్ వీక్షించడానికి వచ్చారు. ఎందుకంటే ఫైనల్ మ్యాచ్ అత్యద్భుతమైనటువంటి మ్యాచ్, తిరుగులేని మ్యాచ్. తెలంగాణ కబడ్డీ చరిత్రలో ఒక మచ్చుతునగా కీర్తి కిరీటంలా నిలిచిపోయే మ్యాచ్ మై ముందుకు వచ్చేసింది. చూడొచ్చు, తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేష్ గారు ఉన్నారు. అలాగే మిగతా అతిరథ మహారథులు ఎందరో మహానుభావులు వాళ్ళకి మ్యాచ్ చూడడానికి వచ్చేసారు. అందరికీ వందనాలు. చూస్తున్నాం, చేస్ నెంబర్ 11 పాయింట్ సాధిస్తాడా? కార్తిక్ చెస్ నెంబర్ 19 రైట్ వచ్చాడు. ఇక్కడ మాత్రం యాంకిల్ హోల్డ్ మిస్ ఫైర్ అయింది. ఆశీష్ Header save. ఇందాక 1 point. టాప్ Jogulamba పర్ఫార్మర్ గా Lions. That's number ఉన్నటువంటి 7 out. డిఫెండర్ పైన ఈ రోజు No bonus. అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ ఆశ్చర్యపోతుంది. జోగులాంబ లయన్స్, భద్రాద్రి బ్రేవ్స్ ఎవరికి వారే సాటి, వారికి లేదు పోటీ అనే విధంగా ఇక్కడైతే తడబడుతున్నారు. ఆడే ప్లేయర్స్ కూడా మంచి పర్ఫార్మెన్స్. Right road. Super tackle. 2 points. Jogulamba Lions. Red. రాజు రైడ్కి వచ్చాడు జోగులాంబ లయన్స్ నుంచి. లయన్ లాంటి పర్ఫార్మెన్స్ అయితే కావాలి. ఇక్కడ పాయింట్ ఏమైనా సాధిస్తాడా చూడాలి. ఇక్కడ డిఫరెన్స్ అయితే క్రియేట్ అయింది కాబట్టి ఆ డిఫరెన్స్ అలాగే కంటిన్యూ అవుతుంది. కొద్దిగా తగ్గించిన మరోసారి ఆ మొమెంటం తీసుకోవాల్సిన అవసరం ఉంది భద్రాద్రి బ్రేవ్స్కి. దీంతో సతీష్ ఆన్ ద మ్యాట్. సతీష్ ట్యాకిల్ అవ్వట్లేదు కానీ పాయింట్ తెచ్చే స్పీడ్లో మాత్రం ఎక్కడో తడబడుతున్నాడు. ఇప్పుడు ఒక్క పాయింట్ మాత్రం అత్యవసరం. ఒక పాయింట్ తీసుకువెళితే ఖచ్చితంగా జోగులాంబ లయన్స్ని వీక్ చేస్తుంది కాబట్టి ఆల్అవుట్ ప్రమాదంలో కూడా నెడుతుంది కాబట్టి కావాలి. కానీ ఇది ఒక Official empty time raid. out. ఖచ్చితంగా ఈ మ్యాచ్ లో ఇప్పటి వరకు డామినేషన్ మాత్రం జోగులాంబ లయన్స్ చేసి చూపించారు. మరి కంబ్యాక్ ఇస్తారా భద్రాద్రి బ్రేవ్స్? ఈరోజు ఎంతో మంది గొప్ప గొప్ప అతిరథులు, మహారథులు స్టేజ్ మీద మనకు కనిపిస్తున్నారు. ప్లేయర్లని ఎంకరేజ్ చేయడానికి వాళ్ళంతా కూడా ఈ వేదిక పైకి చేరుకున్నారు. అండ్ వాళ్ళకి ఎలాగో మ్యాచ్లు అయిపోయినాయి కాబట్టి ఈ మ్యాచ్ని చూసి ప్లేయర్స్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. విష్ చేస్తున్నారు వాళ్ళు. మందే, మాదే, మా వాళ్ళే ఇలాంటివన్నీ వినిపిస్తూ ఉంటాయి ఇప్పుడు స్టేడియంలో. వాళ్ళు ఎంత చీరపైన ఎవరిని సపోర్ట్ చేసినా కానీ ఫైనల్గా వాళ్ళంతా ఒకటే. యువ తెలంగాణ ఆటగాళ్ళు వాళ్ళు. నెక్స్ట్ టైం నెక్స్ట్ స్టేజ్ పై నెక్స్ట్ లెవెల్లో మెరవబోయే ఆటగాళ్ళు కాబట్టి తెలంగాణ గడ్డ నుంచి ఈ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ చాలామంది ఆటగాళ్ళని ఒడిసి పట్టుకుంది ఆల్రెడీ. మనం మెరికల్ లాంటి ఆటగాళ్ళని నేషనల్ మ్యాట్పై ఏ విధమైన మూవ్స్ ఉంటాయో అలాంటి మూవ్సే వీళ్ళిద్దరు కూడా. చూడు చూడు మనమే ఆన్ ది స్క్రీన్ అన్నట్టు ఎంజాయ్మెంట్. అలాగే స్టేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది, స్టేడియం కలకల్లాడుతుంది. ఎందుకంటే ఇది ఫైనల్, జోగులాంబ లయన్స్ వర్సెస్ భద్రాద్రి బ్రేవ్స్.
ప్రతి వ్యూహాలు నడుస్తూ ఉంటాయి. ఇక్కడ కోచ్కి అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ కెప్టెన్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్సే మిగతా స్ట్రాటజీస్ అన్ని రచిస్తూ ఉంటాడు. రాజు రెడ్డి రైడ్కి వచ్చాడు. జస్ట్ నెంబర్ 5 జోగులాంబ లయన్స్ నుంచి లయన్ లా విరుచుకుపడుతున్నాడు. క్రితం మ్యాచ్ లో రెస్ట్ ఎందుకు తీసుకున్నాడంటే ఈ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికే అంటున్నాడు. కిక్ ద్వారా మరొక పాయింట్ సాధించే ప్రయత్నం చేసింది కానీ లభించలేదు. ఇక వెళ్తాడా? ఎస్, వెళ్ళాడు కానీ పాయింట్ అయితే దొరకలేదు. అక్కడ ఎక్కడికక్కడ రెండు టీంలు సర్దుకున్నాయి. ఛాన్స్ తీసుకునే ఆ ధైర్యం చేయట్లేదు. ఇప్పుడు ధైర్యం చేయాల్సిందల్లా భద్రాద్రి బ్రేవ్స్ మాత్రమే. వాళ్ళ పేరు చివరిలో తగిలించుకున్న ఆ బ్రేవ్స్ అనే మాటని ఇప్పుడు సార్థకం చేసుకోవాలంటే ఖచ్చితంగా తెగించాలి. తెగింపు ఎలా ఉండాలంటే ఆ స్కోర్ బోర్డులో ఉండే ఆ చిన్న వ్యత్యాసం ఏదైతే ఉందో దాన్ని కవర్ చేసే విధంగా ఉండాలి. అలా కవర్ అవ్వాలంటే ఆల్ అవుట్ అవ్వాలి. ఆల్ అవుట్ కావాలి అంటే ఇక్కడ పాయింట్ తీసుకోవాలి. కానీ రేడర్స్ కి ఎక్కడా కూడా ఛాన్స్ ఇవ్వట్లేదు రెండు టీమ్స్. భద్రాద్రి బ్రేవ్స్ డిఫెన్స్ ఏం చేస్తుంది? డిఫెన్స్ స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి ఖచ్చితంగా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడం చూస్తున్నాం. ఇక్కడ మాత్రం పర్ఫెక్ట్ టాకిల్ జరిగింది. రైడింగ్ లో తన నుంచి సరైనటువంటి కాంట్రిబ్యూషన్ లేదని చెప్పుకుంటున్నాం. బట్ డిఫెన్స్ లో కాంట్రిబ్యూట్ చేస్తా భయ్యా, మా టీం ని రక్షించుకుంటా అన్నట్టు కార్తిక్ పైన యాంకిల్ హోల్డ్ చేసి పాయింట్ అయితే చేసుకున్నాడు. డబల్ యాంకిల్ హోల్డ్ జరిగింది. దాంతో తిరుగులేని టాకిల్ అయింది. జోగులాంబ లయన్స్ 19 పాయింట్లు, భద్రాద్రి బ్రేవ్స్ 13 పాయింట్లు. 6 పాయింట్స్ డిఫరెన్స్ ఉంది. 16 మినిట్స్ గేమ్ ఆన్లో ఉంది. సతీష్ చాలా చాలా గ్రీడీగా ఉన్నాడు కానీ అడ్డంగా దొరికిపోయాడు. ఇక్కడ ఇటు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు రైడర్ ఖచ్చితంగా పట్టుబడతాడు. టువర్డ్స్ మిడ్ లైన్ వెళ్తూ ఉండాలి. ఇప్పుడు సూపర్ టాకిల్ ఇనిషియేట్ అయిపోయింది. దీంతో మరో 2 పాయింట్లు జోగులాంబ లయన్స్ అకౌంట్ కి చాలా స్మూత్ గా వెళ్ళిపోయాయి. ఆ పాయింట్. జర్సీ నంబర్ 8 సతీష్ ని టాకిల్ చేశారు. రాజురెడ్డి ఒడిసి పట్టుకున్నాడు. ఉడుం పట్టు అంటే ఇదే. శివారాయుడికి వచ్చాడు. జర్సీ నంబర్ 18 జోగులాంబ లయన్స్ నుంచి విజృంభించాల్సిందే. 8 పాయింట్ల లీడ్ లో జోగులాంబ లయన్స్ ఉన్నారు. సమాధానం ఇవ్వాల్సిందే. సమయం గడిచిపోతుంది. ఈ మ్యాచ్ లో ఇంకా 15 నిమిషాల సమయం మాత్రమే మిగిలి ఉంది. రాజురెడ్డిని టాకిల్ చేయాలి. ఆ టీం పైన ప్రెషర్ ని క్రియేట్ చేయాలి. అప్పుడు మాత్రమే కంబ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది భద్రాద్రి బ్రేవ్స్ కి. ఆ అవకాశాన్ని ఏ విధంగా వినియోగించుకుంటారు? టాకిల్ చేస్తారా? ఆపుతారా? సైజులో ఉన్నాడు బెస్ట్ డిఫెండర్ భద్రాద్రి బ్రేవ్స్ లో ఈ టోర్నమెంట్ లో. తను ఏమైనా పాయింట్ సాధిస్తాడా చూడాలి. ఇక్కడ బ్యాక్ టు బ్యాక్ ఎంటీ రైడ్స్ చూస్తున్నాం. ఇదంతా కూడా దేనికి అంటే డూ ఆర్ డై రైడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసి రాజు రెడ్డి లేదంటే మహేష్ ని మ్యాచ్ నుంచి బయటకు పంపించడానికి. వాస్తవం డూ ఆర్ డై రైడ్ కోసమే వీళ్ళు ఇన్ని ఎంటీ రైడ్ చేశారని చెప్పొచ్చు. భద్రాద్రి బ్రేవ్స్ ఇప్పుడు లాస్ట్ సెకండ్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. పాయింట్స్ ఇవ్వకూడదు. పాయింట్ ఇస్తే మాత్రం అడ్వాంటేజ్ గా మారుతుంది. అడ్వాంటేజ్ అన్నాడు. డబల్ టై హోల్డ్ జరిగింది. దాంతో రైడర్ మహేష్ అక్కడే కుప్పకూలిపోయాడు. మంచి డబుల్ టై హోల్డ్ అది. ఇక్కడ ఎవరైనా మైనస్ గా కనిపిస్తున్నారా ఈ రోజు అంటే చూద్దాం. అది ఇక రిప్లైలో చూసుకుంటే అస్సలు ఏమాత్రం ఛాన్స్ ఉండదు ఇక్కడ రైడర్కి. అలాంటి పట్టుపడితే ఆంజనేయులు హాఫ్ షేడ్లో కనిపిస్తున్నాడు. ఫైనల్స్లో ఇప్పటి వరకు విజృంభించి ఆడిన ఈ రైడర్ భారంగా ఉన్నాడు ఇప్పుడు టీంకి. ఎందుకంటే పాయింట్ తీసుకురావాల్సిన మనిషి ఇలా ట్యాకిల్ అయిపోతూ ఉంటే నిస్సహాయత చూపించుకున్నాం తనలో. 2 పాయింట్స్ పదే పదే సూపర్ టాకిల్స్ జరుగుతున్నాయి. ఎందుకంటే జోగులాంబ లయన్స్ డిఫెన్స్ సిస్టమ్ ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో అంత స్ట్రాంగ్ గా ఉంది. రీప్లేలో చూడొచ్చు ఏ విధమైనటువంటి టాకిల్ చేశారు. ఇక్కడ అద్భుతమైనటువంటి టాకిల్స్ చూస్తున్నాం. యాంకిల్ హోల్డ్స్, డబుల్ టై హోల్డ్స్, డబుల్ యాంకిల్ హోల్డ్స్,
డిఫెండర్స్ మాత్రం ప్రతి ఒక్క స్కిల్ ని కూడా ఎగ్జిబిట్ చేస్తూ ఉన్నారు. దాంతో రైడర్స్ కి ఎంతో ఊపిరి ఆడట్లేదని చెప్పుకోవాలి. దశావత్ అంచి ఇప్పుడు ఈ ఆంజనేయుడే ఆ టీం ని రక్షించాల్సి ఉంటుంది. రక్షిస్తాడా, గెలిపిస్తాడా, విజయం సాధిస్తాడా అంటే లేదు. పర్ఫెక్ట్ ఫ్రంటల్ బ్లాక్ జరిగింది అక్కడ 1 point. రాజురెడ్డి Jogulam నుంచి. Alliance. దాంతో జోగులాం అలయన్స్ లీడ్ కాస్త మరోసారి 10 పాయింట్లకు పెరిగింది పృథ్వీ. లీడ్ మెయింటైన్ చేయడానికి నిర్ణయించుకున్నారు వాళ్ళు. రిప్లైలో చూడొచ్చు, బ్లైండ్ గా ఉన్నాడు రైడర్. సో తన వైపు ఎవరు వస్తున్నారు అనేది చెక్ చేసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రెజర్లోకి వెళ్ళిపోయినప్పుడు ఆ పాయింట్లు కవర్ చేయాలి అనేది మైండ్లో ఉంటుంది. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిన ప్రతిసారి రైడర్స్ చేసే బిగ్ మిస్టేక్ ఇది. సో ఇటు జోగులాంబ లయన్స్ మాత్రం వెరీ కూల్ బికాస్ దే హ్యావ్ 10 పాయింట్స్ ఎడ్జ్. 10 పాయింట్ల ఎడ్జ్ లభించింది కాబట్టి చాలా కూల్ గా ఆడితే సరిపోతుంది. 12 నిమిషాల ఆట మాత్రమే మిగిలి ఉంది. ప్రెషర్ మొత్తం ఇప్పుడు భద్రాద్రి బ్రేవ్స్ పైన. కన్సిక్యూటివ్ పాయింట్స్ సాధించాలి వాళ్ళు. రైడ్స్ చాలా చాలా క్విక్ రైడ్స్ చేయాల్సి ఉంటుంది. బట్ పాయింట్స్ మాత్రం అంతని ద్రాక్షాలుగా మారాయి ఈ రోజు భద్రాద్రి బ్రేవ్స్ కి. ఏం జరిగింది? Jogulam Alliance. డైరెక్ట్ లో కార్తిక్ రైడర్ గా చూస్తున్నాం. సఫలీకృతుడు అవుతాడా? 1 vs 4 సఫలం కావాల్సిందే. ఛాన్స్ లేదు ఇక్కడ. టాకిల్ మిస్ అయింది. 1 point. దాంతో Jogulam Alliance. 1 point goes to Just over 30 notes. 11 పాయింట్ల వ్యత్యాసం. 11 నిమిషాల ఆట. Wait. గెలుస్తారా, నిలుస్తారా మరి భద్రాద్రి బ్రేవ్స్? సో రిప్లైలో చూసుకుంటే బాగా డీప్కి వెళ్ళనిచ్చారు. కానీ ఆ చైన్ ట్యాకిల్తో వెళ్ళుండుంటే బహుశా అవకాశం దొరికేది. కానీ మ్యాట్ మీద ఉన్న వాళ్ళకి, ప్రెజర్లో ఉన్న వాళ్ళకి అంత క్యాలిక్యులేషన్ దొరకదు. సో దాంతో ఈజీగా మరో పాయింట్ తెచ్చుకుంది జోగులాంబ లయన్స్. సో రాజురెడ్డి మరోసారి జోగులాంబ లయన్స్ అయితే బ్యాక్ టు బ్యాక్ సూపర్ ట్యాకిల్స్ చేస్తున్నారు. ఒక్క సూపర్ ట్యాకిల్ కూడా ఫెయిల్ అవ్వలేదు వాళ్ళది. కానీ ఇక్కడ మాత్రం భద్రాద్రి బ్రేవ్ చాలా చాలా తడబడుతున్నారు. జెర్సీ నెంబర్ 7 సూపర్ డిఫెండర్ తను. కానీ తను కూడా చాలాసార్లు ఫెయిల్ అయ్యాడు ఈరోజు. ప్రతి ఒక్కళ్ళు ఫెయిల్ అవుతున్నారు. ఓన్లీ సతీష్ మాత్రమే ఆ రీడింగ్ యూనిట్లో పాయింట్లు తీసుకువెళ్ళకపోయినా కొద్దిగా బ్రతికి బట్టగడుతున్నాడు అనిపిస్తుంది. ఇంకా మరి ఈ రైడ్లో ఏమైనా యాక్షన్ జరుగుతుందేమో. Please. Turn back. Yes, యాక్షన్ అయితే జరగాలి. Just over 9 out. 5 in. చెస్ నంబర్ 9 అవుట్ 12 ఇన్. మరోసారి కొత్త ప్లేయర్ ని మ్యాట్ పైకి తీసుకొచ్చారు. మరి కొత్త కోడి పుంజు పందెం గెలిపిస్తుందా 1 in. భద్రాద్రి బ్రేవ్స్ కి? డూ ఆర్ డే రేట్ లో అవకాశం లభించింది. ప్రెషర్ ఉంటుంది రైడర్ పైన. లాస్ట్ సెకండ్ వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. అదే చేశారు ఇక్కడ. 1 point. రైడర్ Jogulam Alliance. నవీన్ ఈ రోజు రెచ్చిపోతున్నాడు డిఫెన్స్ లో. దాంతో గోపాల్ Red. 5 ఫైట్ కి వెళ్ళక తప్పదు. రిప్లైలో చూడొచ్చు, రీడ్ చేశాడు చక్కగా డబుల్ యాంకిల్ హోల్డ్. దీంతో ఆన్సర్ ఉండదు. రైడర్ ఎవరైనా సరే, ఎంత తోపైనా సరే. ఓ మై గాడ్, అ బ్యూటిఫుల్ టాకిల్ చూస్తున్నాం మనం ఇక్కడ. ఎలా వేసిన మడత అలా ఉండిపోయింది. రాజు రెడ్డి డిసప్పాయింట్ అయ్యాడు. కానీ భద్రాద్రి బ్రేవ్స్ కి మాత్రం 2 పాయింట్లు దొరికాయి. మంచి సూపర్ టాకిల్. వాస్తవం అది. సూపర్ టాకిల్ పాయింట్స్ లభించాయి. దాంతో భద్రాద్రి బ్రేవ్స్ మరోసారి 10 పాయింట్ల లీడ్ లోకి వెళ్ళిపోయింది. ఏం జరుగుతోంది? భద్రాద్రి బ్రేవ్స్ కంబ్యాక్ ఇవ్వాల్సింది. జోగులాంబ లయన్స్ 10 పాయింట్ల ఎడ్జ్ లో ఉన్నారు. వాళ్ళు కంఫర్టబుల్ పొజిషన్ లో ఉన్నారు. బట్ ఇప్పుడు పాయింట్స్ కావాల్సింది భద్రాద్రి బ్రేవ్స్. Please go back. మహేష్ రైడర్ గా చూస్తున్నాం. చెస్ నెంబర్ 17 క్రితం మ్యాచ్ లో టాప్ పర్ఫార్మర్ గా ఉన్నాడు. రాజురెడ్డి లేనప్పుడు టీం యొక్క రైడింగ్ యూనిట్ ని చాలా చక్కగా లీడ్ చేశాడు. ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. పాయింట్స్ అయితే ఖచ్చితంగా కావాలి భద్రాద్రి బ్రేవ్స్. నిజంగా భద్రాచలం కొట్ట ప్రాసెస్ మనందరికీ కూడా తెలుసు. అలాంటి జంప్స్ కావాలి, అలాంటి రైడ్స్ కావాలి. హనుమంతుడు, ఇద్దరు హనుమంతులు ఉన్నారు ఇక్కడ. ఒకళ్ళు హనుమంతుడు అయితే ఒకళ్ళు మంచి. వాళ్ళిద్దరు రెచ్చిపోతే తప్ప కంబ్యాక్ అయ్యే ఛాన్స్ లేదు భద్రాద్రి బ్రేవ్స్. బాల్ ప్లే మీద ఆడిస్తున్నారు.
తెలుసు వాళ్ళ డిఫెన్స్ స్ట్రెంత్ ఎంత బాగా ఒడిసి పట్టుకోగలరో కూడా వాళ్ళకి తెలుసు కాబట్టి ఆ బాక్ లైన్ మీద గేమ్ నడుస్తోంది. ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకుంటారు జోగులాం అలయన్స్. అయితే శివ వచ్చాడు రైడ్కి, మాక్సిమం టైంని అపోజిట్ కోర్టులో స్పెండ్ చేసి టైంని ఫిక్స్ చేసి వాళ్ళు అయితే వెళ్ళిపోతారు. బట్ ఇప్పుడు ప్రెషర్ మొత్తం భద్రాద్రి బ్రేవ్స్ పైనే ఉంది. బ్యాక్ టు బ్యాక్ పాయింట్స్ కావాలి. వచ్చిన రైడర్ని వచ్చినట్టు పడితేనే, వచ్చిన రైడర్ వచ్చినట్టు పాయింట్స్ సాధిస్తేనే ఇక్కడ ముందు ఉంటారు. ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి మరో లెక్క. 10 పాయింట్ల లీడ్ లో ఉన్నారు బాస్ జోగులాం అలయన్స్. ఇప్పటికైనా మీరు ముందుకు వెళ్ళండి, పాయింట్స్ సాధించండి అని చెప్తారు కోచ్ ఆఫ్ భద్రాద్రి బ్రేవ్స్. డిస్కషన్ అయితే నడుస్తుంది, చిన్నపాటి డిస్కషన్. డోంట్ వరీ, ఎవ్వరూ తొందరపడద్దు. లీడ్ మన సైడ్ ఉంది కాబట్టి ఆచితూచి నెమ్మదిగా ఆడదాం అనేది వాళ్ళ డిస్కషన్ జరిగింది. నాకు తెలిసి కోచ్ అయితే ఏమీ చెప్పలా, ఇంకా అంత బాగా ఆడినట్టు కోచ్ అయితే దీన్ని కన్ఫ్యూజ్ చేయాలనుకోరు, కొత్త సలహాలు ఇచ్చి. ఈరోజు జోగులాంబ లయన్స్ కోచ్ నుంచి మనం అదే చూస్తున్నాం, ప్రెజెన్స్ ఆఫ్ మైండ్. వాళ్ళు ఆడుతున్నారు, వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు, ఆడుకొని అన్నట్టే జస్ట్ ఒక చిన్న స్మైల్ ఇచ్చి ఎంకరేజ్ చేసి పంపించారు. సో ఇప్పుడు తంటాలన్నీ తిప్పలన్నీ కూడా భద్రాద్రి బ్రేవ్స్ సైడే ఉన్నాయి. రెండింతల పెద్ద ఆట. జెర్సీ నంబర్ 8 సతీష్ ప్రతిసారి టువర్డ్స్ మిడ్ లైన్ వెళ్లకుండా వాళ్ళ మీదకి అటాకింగ్ కి వెళ్తే ట్యాకిల్ జరిగిన తర్వాత కూడా ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఎలా దొరుకుతుంది? అటాకింగ్ లో ఈరోజు కింగ్స్ గా మారారు జోగులాం అలయన్స్. రాజు రెడ్డి రైడ్కి వచ్చాడు. 1 vs 2. లోకేష్ ఒకవైపు ఉన్నాడు, ఆశిష్ ఒకవైపు ఉన్నాడు. పాయింట్స్ సాధిస్తారా లేదా చూడాలి. ఇక్కడ ఖచ్చితంగా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. ఆక్రమణలోనే ఆశిష్ పైన దాంతో పాయింట్ రాజు రెడ్డికి అద్దర కొట్టేస్తున్నాడు పృథ్వీ. జోగులాం అలయన్స్ 27, భద్రాద్రి బ్రేవ్స్ 16 పాయింట్ల దగ్గర స్టక్ అయిపోయింది. సో ఇక్కడ చూడొచ్చు రిప్లైలో రాజు రెడ్డిని ట్యాకిల్ చేయడం అంటే ఇద్దరు ఉన్నప్పుడు కష్టం. గివ్ అప్ ఇచ్చేస్తున్నారు ప్లేయర్స్. బోనస్ భద్రాద్రి బ్రేవ్స్. yes షోల్డర్ డౌన్ చేయడం చూస్తున్నాం మనం. 3 points బోనస్. జోగులాం అలయన్స్ మాత్రం మరోసారి ఆల్ అవుట్ చేసింది భద్రాద్రి బ్రేవ్స్ ని. బ్యాక్ టు బ్యాక్ ఆల్ అవుట్స్ అవుతున్నాయి. స్కోర్ మార్జిన్ పెరిగిపోతుంది. అవకాశాలు అయితే సన్నగిల్లుతున్నాయి. 6 నిమిషాల ఆట ఉంది సెకండ్ హాఫ్ లో. ఇది ఫైనల్స్ గురు, ఏమైనా చెయ్యాల్సి వస్తే ఇప్పుడే చెయ్యాలి. ఫైనల్ మ్యాచ్ లో ఎవరైతే తుది శంకరావాన్ని కంప్లీట్ చేస్తారో వాళ్ళే గెలుస్తారు. రాజు రెడ్డి ఆ పాయింట్ తో సూపర్ 10 కంప్లీట్ చేస్తున్నాడు. 1 point జోగులాం అలయన్స్. చేస్తాడా చూడాలి, వెయిట్ చేయాలి. ఈ సూపర్ స్టార్ ఇచ్చేటువంటి సూపర్ పర్ఫార్మెన్స్ కోసం. అండ్ మరోవైపు ఇప్పటి వరకు అద్దరు కొట్టేశాడు డిఫెండర్ ఆఫ్ జోగులాం అలయన్స్ ఆకుల నవీన్. ఇప్పటి వరకు 6 టాకిల్ పాయింట్స్ సాధించి హైఫై కూడా సాధించాడు పృథ్వీ. అండ్ స్పీడీగా వెళ్ళిపోయాడు. దాంతో ఎన్ని పాయింట్స్? ఒకటా రెండా? డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. వెనక్కి వెళ్ళి మరి పాయింట్స్ కోసం ప్రయత్నించాడు. దీంతో సతీష్ విజయం సాధించాడా లేదంటే జోగులాం అలయన్స్ తన విజయం? బోనస్ భద్రాద్రి బ్రేవ్స్ 1 point జోగులాం అలయన్స్. తప్పించుకున్నాడు. ఆ తర్వాత జంప్ చేశాడు, మిడ్ లైన్ క్రాస్ చేశాడు. అంటే లేదు ఎక్కువ పాయింట్స్ కోసం వెళ్ళి మనకి లభించినటువంటి పాయింట్స్ కూడా దూరం చేసుకున్నాడు. అవుట్ అయిపోయాడు ఇక్కడ సతీష్. Both the team captain lost 5 minutes to play. రాజు రెడ్డి మెల్లమెల్లగా గేమ్ ని డౌన్ చేస్తున్నాడు, గేమ్ పేస్ డౌన్ చేస్తున్నాడు. అవసరం లేదు వాళ్ళకి ఇక పాయింట్స్. దశావత్ అంజీ జెర్సీ నెంబర్ 12 పాయింట్ సాధించలేదు.
పృథ్వీ మొట్టమొదటి ఛాంపియన్ గా అవతరించబోతుంది యువ తెలంగాణ ఛాంపియన్షిప్ చరిత్రలో. మరి కొద్దిసేపట్లో జోగులాం అలయన్స్ వాళ్ళ పేరుని తెలంగాణ కీర్తి కిరీటంగా ప్రతిబింబించేలా సువర్ణాక్షరంతో లిఖించబోతున్నారు అతిరథ మహారథులు మరి కొద్దిసేపట్లో. సో ఈ విజయం పట్ల మీ ఫీలింగ్స్ ఏంటి? గొప్పగా ఆడారు. సో ఫైనల్స్లో ఈ రేంజ్లో డామినేషన్ చూపిస్తున్నారంటే అది కూడా భద్రాద్రి బ్రేవ్స్ మీద నిజంగానే ఎంత మెచ్చుకున్నా తక్కువే. ఆ టీంని ముందుగా రాజు రెడ్డి, అలాగే రాజు రెడ్డి కంటే ముందు జెర్సీ నెంబర్ 17 మహేష్ కూడా ఉన్నాడు సెకండ్ రైడర్గా వాళ్ళ యూనిట్లో. తనైతే అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు ఈరోజు. Please go back. Jersey number 18. Jersey number 18. చూడొచ్చు Rider save. రాజు 1 రెడ్డి point. చివరి Jersey number పంచ్ 9. కూడా నాదే Jersey భయ్యా number 5 out. Red. నాకైతే రాజు రెడ్డి ఆ స్టైల్ ఉంటుంది, స్వాగ్ ఉంటుంది, ప్రతి పాయింట్ కూడా సాధించినప్పుడు ఆ స్మైల్ ఉంటుంది. Rider save. 1 point. Bhadradi Braves. Jersey number 10 out. జోగులాంబ లయన్స్ 34 పాయింట్స్, భద్రాద్రి బ్రేవ్స్ కేవలం 19 పాయింట్లే. 16 పాయింట్ల దగ్గర నుంచి 19 పాయింట్ల దగ్గర వరకు రావడానికి వాళ్ళు ఆల్మోస్ట్ 8 మినిట్స్ టైం తీసుకున్నారు. దాన్ని బట్టి అర్థమైపోతుంది వాళ్ళు స్టక్ అయిపోయారు, ఎక్కడో ఫ్రీజ్ అయిపోయారు ప్లేయర్స్ అందరూ కూడా. ముఖ్యంగా డిఫెన్స్ లో జెర్సీ నెంబర్ 7 1 point. Jogalamba అంతకుముందు Lions. అద్దరిపోయే ట్యాకిల్స్ చూసేవాళ్ళం తన నుంచి, కానీ హాఫ్ షేడ్ గా కనిపించారు. ఒక్కరేంటి ప్రతి ఒక్కళ్ళు ఈరోజు Jogalamba Lions. మొత్తంగా ఎందుకో డల్ అయ్యారు. సో లాస్ట్ మ్యాచ్లో మనం అనుకున్నాం రాజు రెడ్డి లేకపోతేనే జోగులాంబ లయన్స్ ఈ రేంజ్లో పర్ఫామ్ చేసి ఒక్క పాయింట్ ఎడ్జ్తో ఓడిపోయారంటే, ఒకవేళ రాజు రెడ్డి ఉంటే ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం ఊహించుకున్నాం సాయి. అదే జరిగింది ఇప్పుడు ఇక్కడ. ఎస్, మరొక డిస్కషన్ కూడా నడిచింది. మహేష్ అండ్ రాజు రెడ్డి ఇద్దరు రామలక్ష్మణుల్లా మారి విజృంభిస్తే ఏ విధంగా ఉంటుందని అదైతే చేసి చూపించారు ఈ మ్యాచ్లో. మహేష్ ఒక ఎండ్ నుంచి, రాజు రెడ్డి ఒక ఎండ్ నుంచి విలయ తాండవం చేశారు మ్యాచ్ పైన. సో దాంతో నిలువ నీడ లేకుండా పోయింది భద్రాద్రి బ్రేవ్స్ ఈ మ్యాచ్లో. అఖండ విజయానికి సరిగ్గా 2 నిమిషాల సమయం మిగిలి ఉంది. ఆల్మోస్ట్ గివ్ అప్. ఆంజనేయుల నుంచి కూడా చూస్తున్నాం, ఆ ఎనర్జీ కనిపించట్లేదు. టీం అంతా కూడా నిలబడక తప్పదు కాబట్టి మ్యాట్ మీద నిలబడుతున్నారు. ఎస్, ఇది ఫైనల్స్ కాబట్టి వాళ్ళకి కూడా ఆ బాధ ఉంటుంది. ఏం చేసినా సరే పాయింట్స్ రానప్పుడు, ఎలా ఆడినా సరే అది బెడ్స్ కొడుతున్నప్పుడు, ఎన్ని ప్లాన్స్ తీసుకున్నా సరే అవి ఫెయిల్ అవుతున్నప్పుడు సఫ్కోర్స్ అపోజిట్ టీం ఖచ్చితంగా స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడ అదే జరుగుతుంది. భద్రాద్రి బ్రేవ్స్ కూడా ఇప్పటి వరకు చాలా గేమ్స్లో గొప్పగా ఆడి ఇక్కడి వరకు వచ్చిన టీం. కానీ ఇక్కడ ఫైనల్స్ అని ఎందుకంటాం అంటే, ఈ ఫైనల్స్లో ఎవరైతే అసలు సిసలైన సత్తాని చాటుతారో వాళ్ళే వెనకుండే కప్స్ ని కైవసం చేసుకుంటారు, ట్రోఫీస్ ని. సబ్స్టిట్యూషన్స్ జరుగుతున్నాయి. 19 out. యంగ్ ప్లేయర్స్ ఇప్పటివరకైతే ఎవరికైతే అవకాశాలు లభించలేదు వాళ్ళు మ్యాట్ పైకి వస్తున్నారు. చిట్ట చివరి 1.5 నిమిషంలో వాళ్ళ ఆట చూపించేందుకు బయటకు వస్తున్నాడు జెర్సీ నెంబర్ 9, జెర్సీ నెంబర్ 19 ఫ్రమ్ జోగులాంబ లయన్స్ కార్తిక్. ఎంటీ రైడ్ చేసుకుని చక్కగా తన కోర్టులోకి వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాళ్ళు ఈ మ్యాచ్ గెలిచారు, ఈ మ్యాచ్ తో పాటుగా ట్రోఫీ కూడా గెలిచారు. యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025 ఛాంపియన్స్ గా జోగులాంబ లయన్స్ ఈ రోజు అవతరించారు. అత్యద్భుతమైనటువంటి పర్ఫార్మెన్స్ అందించారు ఆద్యంతము కూడా. సో ఈ అద్వితీయమైనటువంటి టైటిల్ ని గెలుచుకున్నారు. Ride. Jogalamba Lions. పాయింట్ సాధించాల్సిందే. చూడొచ్చు రైడ్కి వచ్చాడు జెర్సీ నెంబర్ 17 మహేష్. ఈరోజు టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ ఈ రైడర్ నుంచి. Override. సెల్ఫ్ అవుట్ అయిపోయాడు, 1 point. Bhadradi Braves. వెళ్ళిపోయాడు. దీంతో పాయింట్ లభించింది ఇక్కడ భద్రాద్రి బ్రేవ్స్ కి, కానీ ఉపయోగం లేదు. లాస్ట్ రైడ్ ఇది. హనుమంతు
క్యాప్టెన్ భద్రాద్రి బ్రేవ్స్ విజయం సాధించేసింది. జోగులాంబ లయన్స్ పృథ్వీ. ఎస్, ఆల్మోస్ట్ ఇక్కడ విజయం ఖరారైపోయింది సాయి. Match over. ఆల్మోస్ట్ ఏంటి, Please. యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025 లో జోగులాంబ లయన్స్ 35 పాయింట్స్ తో ఉధృతమైన ఆటతో నిజంగానే జోగులాంబ గడ్డ పేరు నిలబెట్టారు వాళ్ళు. భద్రాద్రి బ్రేవ్స్ మీద డామినేటింగ్ విక్టరీ చూస్తున్నాం మనం. 14 పాయింట్ల డెఫిసిట్ తో భద్రాద్రి బ్రేవ్స్ ఓడిపోయారు. రాజు రెడ్డి, మహేష్, జెర్సీ నెంబర్ 10 ప్రతి ఒక్కరు కాంట్రిబ్యూట్ చేశారు. దాంట్లో ఎవ్వరూ కూడా ఒక్క ప్లేయర్ కాంట్రిబ్యూషన్ లేదు అని చెప్పలేం. అవసరానికి మించి అవసరం వచ్చిన ప్రతిసారి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు. ఎస్, భద్రాద్రి బ్రేవ్స్ ఆల్సో సూపర్ ప్లేయర్స్ ఉన్నారు. కాకపోతే ఫైనల్స్ లో ఎవరో ఒకరిది పై చేయి కావాలి కాబట్టి జోగులాంబ లయన్స్ అద్భుతంగా ఆడారు కాబట్టి వాళ్ళు విజేతలుగా నిలిస్తే రన్నర్ అప్ గా భద్రాద్రి బ్రేవ్స్ ని మనం చూస్తున్నాం. ఎస్, 2 టీమ్స్ కూడా మన తెలంగాణ టీమ్స్, మన తెలంగాణ ఆటగాళ్ళు, మన మట్టిలో పుట్టిన ఆటగాళ్ళు కాబట్టి ఎవరు గెలిచినా మనకే ఆ సొంతం ఆ విజయ కేతనం ఎగరేసేది మన వాళ్ళే కాబట్టి అందరూ కూడా చీరప్ చేస్తున్నారు. కబడ్డీ అంటే ఇంతే. అప్పటి వరకు ఆడింది ఒక లెక్క అయితే ఆ ఫైనల్స్ లో ఆడాల్సిన ఆట మాత్రం వేరేగా ఉంటుంది. అదే చూసాం మనం. ఎస్, హైలైట్స్ చూసుకుంటే కనుక సూపర్ టాకిల్స్ లో హనుమంతుని పదే ట్యాకిల్ చేశారు. ఇటు సైడ్ కూడా మంచి టాకిల్స్ జరిగాయి భద్రాద్రి బ్రేవ్స్ నుంచి, కానీ అవి సరిపోలేదు. ఫస్ట్ నుంచి కూడా వన్ సైడ్ డామినేషన్, ఎక్కడా కూడా చిన్న లూప్ లేకుండా ఆడింది జోగులాంబ లయన్స్. వాళ్ళ ఆట ప్రతిసారి ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. ఫైనల్స్ లో కూడా అంతే స్ట్రాంగ్ గా, అంతే కోఆర్డినేషన్ తో ఎక్కడ తడబడకుండా ఆడారు కాబట్టి ఈ రోజు యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025 లో విన్నర్స్ గా నిలిచారు. ఇక్కడ టాకిల్స్ లో మాత్రం అద్దరగొట్టారని చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్స్ లో రాజు రెడ్డి గురించి స్పెషల్ గా చెప్పేదేముంది, ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్. ఈ రోజు మాత్రం హనుమంతు 1-2 పాయింట్లు తీసుకొచ్చినా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. ఆ విఫలం కావడమే జోగులాంబ లయన్స్ కి ఆ లీడ్ తీసుకొచ్చిందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. చూడొచ్చు, చాలా సఫర్ అయ్యాడు ఆంజనేయులు పాయింట్లు తీసుకురావడానికి. మరో ఎండ్లో చూసుకుంటే రాజురెడ్డి మాత్రం కౌంట్ చేస్తున్నాడు. కౌంట్ చేసుకుంటూ వాళ్ళ టీంని అలాగే విజయాన్ని రెండింటినీ కూడా ముందుండి నడిపించి జోగులాంబ లయన్స్ కి ఈ అద్భుత విజయాన్ని, ఈ సీజన్ లో ఈ గొప్ప అమూల్యమైన విక్టరీని అందించాడు. వాట్ అ మ్యాచ్! వాళ్ళు వరల్డ్ అవుతాయి అని వింటూ ఉంటాం, అవే జరిగింది ఇక్కడ. స్టేడియం మొత్తం కిక్కిరిసింది. యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025 దిగ్విజయంగా ప్రతి మ్యాచ్ నువ్వా నేనా అన్నట్టుగా, అంతకు మించి అన్నట్టుగా సాగింది. హైలైట్స్ లో ప్రతి డిపార్ట్మెంట్ కూడా భద్రాద్రి బ్రేవ్స్ నుంచి చాలా తడబడ్డారు. మిస్టేక్స్ ఎందుకు జరిగాయి, ఎందుకు అంత డీలా పడ్డారు అనేది వాళ్ళు చెక్ చేసుకుని తీరుతారు. మరోసారి మరో అవకాశం దొరికినప్పుడు మాత్రం వాళ్ళ ఆటను ఈసారి విజయంతో ముగిస్తారని కోరుకుందాం. కానీ ఈసారికి మాత్రం జోగులాంబ లయన్స్ నిజంగానే అద్దరగొట్టేశారని చెప్పాలి. ఏ డిపార్ట్మెంట్ కూడా చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు వాళ్ళకి. కనీసం అట్లీస్ట్ ఊపిరి పీల్చుకునే టైం కూడా లేకపోవడంతో ఈ హైలైట్స్ కూడా అన్ని జోగులాంబ లయన్స్ కి వాళ్ళ ఆటకి ఒక మచ్చు తునకల్లా నిలిచాయి హైలైట్స్. రాజురెడ్డి మాత్రం లాస్ట్ మ్యాచ్ లో లేడు. ఈ మ్యాచ్ లో మ్యాట్ పైకి వచ్చి ఎంత పెద్ద డ్యామేజ్ చేశాడో మనం చూస్తున్నాం. సో ఇక్కడ స్టేజ్ మీద మరి కాసేపట్లో ట్రోఫీ ప్రజెంటేషన్ ఉంటుంది. సో ఆటగాళ్ళకి కావాల్సింది ఆ మిరమిట్లు గురిపే ట్రోఫీలు. సో ఇప్పటి వరకు సాగిన సమరం చూసుకుంటే మ్యాచ్ సమరీ, మ్యాచ్ నెంబర్ 19 లో జోగులాంబ లయన్స్ 35 పాయింట్లు తీసుకుంటే భద్రాద్రి బ్రేవ్స్ 21 పాయింట్లతో సరిపెట్టుకుంది. ఇక రేట్ పాయింట్స్ చూసుకుంటే జోగులాంబ 15 పాయింట్లు చేస్తే భద్రాద్రి బ్రేవ్స్ కేవలం 9 పాయింట్లు. ఇక్కడ 6 పాయింట్ల డిఫరెన్స్ చూస్తున్నాం మనం. టాకిల్ పాయింట్స్ లో అంతకంటే ఎక్కువ డిఫరెన్స్ ఉంది. జోగులాంబ 15 టాకిల్ పాయింట్స్ చేస్తే భద్రాద్రి 8 పాయింట్స్ ఓన్లీ. ఇక ఆల్అౌట్స్ అయితే వన్ సైడెడ్ గా 4 ఆల్అౌట్స్ చేశారు జోగులాంబ లయన్స్ భద్రాద్రి బ్రేవ్స్ ని. ఎక్స్ట్రాస్ కూడా భద్రాద్రి బ్రేవ్స్ ప్రెషర్ లోకి వెళ్లిపోవడం వల్ల
4 ఎక్స్ట్రాస్ ఉత్త పుణ్యాన్న సమర్పించుకోవాల్సి వచ్చింది. ఎస్, అందుకే అంటాం ఫైనల్స్ అని. సూపర్ 4 లో ఎంత ప్రెషర్ ఉంటుందో దానికి 4 ప్రెషర్ ఫైనల్లో ఉంటుంది. ఆ ప్రెషర్ ఏ రేంజ్ లో ఉంటుంది అని చెప్పడానికి చిన్న ఎగ్జాంపుల్ ఈ స్కోర్ బోర్డ్. జోగులాంబ లయన్స్ వర్సెస్ భద్రాద్రి బ్రేవ్స్ మధ్యలో జరిగిన ఈ మ్యాచ్ నిజంగానే అద్భుతంగా అనిపించింది. మరింత సమాచారం, మరింత విజువల్ గ్రౌండ్ నుంచి. ఇక్కడ ఇప్పటికే అతిరథ మహారాజులు విచ్చేస్తున్నారు. మరి కాసేపట్లో విన్నర్స్ కి ట్రోఫీ ప్రెజెంటేషన్ ఉండబోతోంది. చూద్దాం మరి. బెస్ట్ రైడర్, బెస్ట్ డిఫెండర్ వీళ్ళిద్దరు కూడా ఎటు సైడ్ నుంచి ఉండబోతున్నారు. సీజన్ మొత్తంలో ఎవరు బాగా ఆడారు ఇదంతా కూడా మరి కాసేపట్లో ఆన్ గ్రౌండ్ స్టేడియం నుంచి చూస్తాం మనం. హైదరాబాద్ నడిబొడ్డు సాక్షిగా జోగులాంబ లయన్స్ క్రియేట్ చేసుకున్న ఈ విక్టరీ నాకు తెలిసి చరిత్రలో నిలిచిపోతుంది. హోరాహోరీ లేదు, ఎక్కడా కూడా తడబడలేదు. అచ్చమైన ఆధిపత్యంతో భద్రాద్రి బ్రేవ్స్ మీద 14 పాయింట్ల తేడాతో గెలుపొందింది జోగులాంబ లయన్స్. ఎస్, ఇక్కడ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ పింక్ హోర్డింగ్ చూడముచ్చటగా ఉంది. హడావిడి జరుగుతోంది అక్కడ. ఛాంపియన్షిప్ హోర్డింగ్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు అక్కడ. ట్రోఫీస్ ప్రెజెంటేషన్ చేసేటప్పుడు ఇన్ని రోజులు ఆడిన ఆటకి, ఇన్ని రోజులు కొద్దిగా చవి చూసిన గాయాలకి, ఆ ప్రెషర్ కి మొత్తం అంతా కూడా ఇక్కడ బహుమానం లభిస్తుంది. ఆ విజయకేతనం చేత బూనతారు ఇప్పుడు జోగులాంబ లయన్స్. వాట్ ఆ మ్యాచెస్! నిజంగానే యువ తెలంగాణ ఛాంపియన్షిప్ ఇలాంటి వేదికలు ఆటగాళ్ళకి చాలా చాలా అవసరం. కోఆర్డినేషన్ బాగుంది. మ్యాట్, లైటింగ్, కెమెరాస్, రిఫరీస్, రిప్లైస్, హైలైట్స్, వాట్ నాట్. నేషనల్ మ్యాచెస్ కి ఏ మాత్రం తీసిపోని విధంగా ఇలా మనం ఆన్ ది లైవ్ స్ట్రీమ్ లో చాలా చక్కగా మ్యాచెస్ ని ఈ 4 days ఎంజాయ్ చేశాం. ఇలాంటి టోర్నీలు మళ్ళీ మళ్ళీ జరుగుతాయి. మన తెలుగు గడ్డ నుంచి, 2 తెలుగు రాష్ట్రాల నుంచి గొప్ప గొప్ప ఆటగాళ్లు పుట్టుకొచ్చి విజయకేతనం ఎగరవేయాలని కోరుకుందాం. 8 టీంల సమరం ఇది. సూపర్ 4 లోకి అడుగు పెట్టడానికి ఒక సమరం అయితే, సూపర్ 4 నుంచి ఫైనల్ కి వెళ్ళడానికి ఒక సమరం. ఇక ఫైనల్లో ఆఖరి సమరం ఈరోజు చూసాం. ఇక యువ తెలంగాణ ఛాంపియన్షిప్ అండర్ ఏజెస్ ఆఫ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ స్టార్టింగ్ ఆన్ 30th August 2025 మొదలు కాబోతున్నాయి. మరి జోష్, జపా, జునూన్ దీనికి అదుపు ఉండదు. గొప్ప గొప్ప ఆటగాళ్ళని ఫుల్ ప్లెజ్డ్ లైన్ లైట్ లో పెట్టే వరకు చూద్దాం మరి ఎంత మంది తమ అదృష్టాన్ని, తమ ఆటని, తమ టాలెంట్ ని పరీక్షించుకుంటారు అనేది వాళ్ళ చాయిస్. ఎందుకంటే వేదిక అయితే ఫిక్స్ అయిపోయింది యువ తెలంగాణ ఛాంపియన్షిప్ కి. సో ఇక ఆడుకోవాల్సింది, ప్రూవ్ చేసుకోవాల్సింది ఆటగాళ్ళు మాత్రమే. మీరు ఏ మూలనున్నా, ఏ గ్రామంలో ఉన్నా, ఎక్కడున్నా సరే ఇలాంటి వేదికలు మీ టాలెంట్ ని పరిచయం చేయడానికి పుట్టుకొస్తున్నాయి. కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా గెట్ రెడీ ఫర్ ఇలాంటి ఆపర్చునిటీ తీసుకోవడానికి. అక్కడ మనం కో కామెంటేటర్, ప్రెజెంటర్ సాయిని చూస్తున్నాం. సో ఎవరు బెస్ట్ డిఫెండర్, ఎవరు బెస్ట్ రైడర్, అసలు ఆశాంతం ఈ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ లో గొప్పగా ఆడిన ప్లేయర్స్ ఎవరు అనేది ప్రతి ఒక్కటి మరి కాసేపట్లో మన ముందు అవుతుంది. సో చూద్దాం. ఇప్పటి వరకు ఆట చూసాం, ఇప్పటి వరకు ఆ స్ట్రగుల్ చూసాం, టగ్ ఆఫ్ వార్ చూసాం, ఆ టెన్షన్ వాతావరణం చూసాం. ఇక ఇప్పుడు అన్ని కూడా హ్యాపీ ఫేసెస్ ఉంటాయి. సో ఫైనల్ అయిపోయింది, లెక్క తేలిపోయింది. విజేతలు ఎవరు అనేది కూడా ఆల్రెడీ మనం చూసాం. కాబట్టి ఇక ఆ విజేతలు, ఆ ట్రోఫీ అందుకునే ఆ మూమెంట్, అలాగే బెస్ట్ రైడర్స్, బెస్ట్ డిఫెండర్స్,
సో వాళ్ళ హ్యాపీనెస్ కూడా ఒక్కసారి ఈ వేదికపై చూస్తే యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025లో అంతా కూడా పరిపూర్ణంగా ముగిసే ఎండ్కి వచ్చింది కాబట్టి చూద్దాం మరి మీ గెస్ట్లో ఎవరెవరికి ఆ మెడల్స్ వెళ్తాయి, బెస్ట్ డిఫెండర్స్ ఎవరు, బెస్ట్ రైడర్స్ ఎవరు అనేది ఈ లోపే మీరు హ్యాపీగా కామెంట్ చేయొచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కబడ్డీ ప్రేమికులు ఎక్కడ కూడా ఈ మ్యాచెస్ని మిస్ అవ్వలేదు. మిస్ అవ్వకుండా వాళ్ళ ఫేవరెట్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేశారు, ఫేవరెట్ టీమ్ని ఎంకరేజ్ చేశారు. సో ఫైనల్స్ వరకు వాళ్ళు ఆడే వరకు ఆటగాళ్ళకి ఎంతైతే ఉత్కంఠ ఉంటుందో అంతకంటే ఎక్కువ ఉత్కంఠ మనం చూసాం. సో టోటల్గా 8 టీంలు 2 పూల్స్గా విడిపోయి పూల్ ఏ పూల్ బిలో గట్టి పోటీ ఇచ్చుకుంటూ తలపడి 19 మ్యాచ్లు ఆడాయి. ఈ 19 మ్యాచ్లలో సూపర్ 4 వెరీ ఎగ్జైటింగ్ మ్యాచెస్ని క్రియేట్ చేసిందని చెప్పొచ్చు. దాని నుంచి పుట్టుకొచ్చినవే ఒకటి జోగులాంబ లయన్స్, మరొకటి భద్రాద్రి బ్రేవ్స్. ఈ రెండు చల్లని సాయంకాల వేళలో హాట్గా తలపడి హైదరాబాద్ నడిబొడ్డులో భాగ్యనగరం సాక్షిగా వాళ్ళు విన్నర్స్ అలాగే రన్నర్స్ గా నిలిచారు. సో అందుకుగాను మరి కాసేపట్లో అద్భుతమైన ట్రోఫీస్ వాళ్ళ చేతికి వెళ్ళబోతున్నాయి. మరి ఆ ట్రోఫీస్ అందుకునే సమయంలో వాళ్ళ ఫీలింగ్స్ ఏంటి, వాళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకోబోతున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు, అవన్నీ కూడా మరికొన్ని క్షణాల్లో మనం ఈ వేదికపై చూడబోతున్నాము. అలాగే యువ తెలంగాణ ఛాంపియన్షిప్ అండర్ ఏజెస్ ఆఫ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ స్టార్టింగ్ ఆన్ 30th August 2025 ఆ పింక్ హోర్డింగ్ మరోసారి జోష్ జబా జునూన్ అనబోతోంది. కాబట్టి గెట్ రెడీ. మొదలైపోయి ఆట నడుస్తోంది. కాబట్టి 30th August మొదలైన ఈ ఆట అందరికీ కిక్ ఇస్తూనే ఉంది. సో డిస్కషన్స్ ఆన్ గోయింగ్. సో అందరికీ ఎంతో ఎంటర్టైన్మెంట్ పంచి అలాగే ఆటగాళ్ళకి ఒక ఉజ్వలమైన భవిష్యత్ అందించిన యువ తెలంగాణ ఛాంపియన్షిప్ నిజంగానే చాలా చాలా అత్యవసరం. రాష్ట్రానికి కూడా కొత్త ఆటగాళ్ళు రావడానికి, కొత్త నీరు ప్రవహించడానికి ఇలాంటి వేదికలు ఎంతగానో ఉపయోగపడతాయి. దట్టు ఇంత బ్యూటిఫుల్గా, ఇంత మంచి కోఆర్డినేషన్తో ఇలా ఈ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ని కండక్ట్ చేసినందుకు నిజంగానే దీనికి కారకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ అవకాశం దొరకడం అంటే మామూలు విషయం కాదు. ప్లేయర్స్కి దట్టు చాలా తపన పడుతూ ఉంటారు, చాలా గ్రీడీగా ఉంటారు. అవకాశం దొరికితే ప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి మ్యాచ్ పై ఆడాలి, ఇలాంటి లైట్స్ కింద ఆడాలి, మనం కూడా ఆన్ ది స్క్రీన్ కనిపించి మన సత్తా ఏంటో చూపించి మంచి పొజిషన్కి వెళ్ళాలి అని సాయి శక్తుల సర్వం ఒడ్డి ఆడే ఆటగాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి ఆటగాళ్ళకి ఇది ఖచ్చితంగా ఒక పెద్ద వేదికని 100% మనం చెప్పొచ్చు. ఆన్ ద స్క్రీన్ ప్రెజెంటర్ అలాగే కో కామెంటేటర్ సాయి సిద్ధంగా ఉన్నారు. మరి కాసేపట్లో ఆ వేదికపై ఆ ట్రోఫీ ప్రజెంటేషన్ ఏ విధంగా జరుగుతుంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి, అక్కడ హ్యాపీ ఫేసెస్ ఏ విధంగా సెలబ్రేట్ చేసుకుంటున్నాయనే ప్రతి దాన్ని మనకు అందించడానికి సాయి సిద్ధం.
చెక్. ఓకే. హలో. హలో. హలో హలో హలో. హాయ్ హాయ్. రెడీ. అందరికీ నమస్కారం. యువ తెలంగాణ ఛాంపియన్షిప్ 2025 యొక్క ఫైనల్ మ్యాచ్ ప్రెజెంటేషన్ సెరమనీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఆటగాళ్లను ఇంత చక్కగా తీర్చిదిద్ది అసోసియేషన్ని ఇంత అద్భుతంగా నడుపుతున్న తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి ధన్యవాదాలు.
ఇంత గొప్ప ఈవెంట్ని నిర్వహించడానికి ఎలవైట్ స్పోర్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకి సహకారం అందించినందుకు తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఇక ఈ అవార్డు సెరమనీలో మనకు సహకరించడానికి అతిరథ మహారథులు వచ్చేసారు, వారికి స్వాగతం తెలుపుదాం. ముందుగా రాహుల్ హెగ్డే గారు, డీసీపీ ట్రాఫిక్ హైదరాబాద్ గారికి స్వాగతం పలుకుదాం. ఇక కాసాని వీరేష్ ముదిరాజ్ గారు, ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ గారికి స్వాగతం పలుకుదాం. ఆ తర్వాత ఎం మహేందర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ గారికి స్వాగతం పలుకుదాం. జగదీశ్వర్ యాదవ్ గారు, ఫార్మర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ గారికి స్వాగతం పలుకుదాం. డికే స్నిగ్ధారెడ్డి గారు, ప్రెసిడెంట్ గద్వాల్ కబడ్డీ అసోసియేషన్ గారికి స్వాగతం పలుకుదాం. ఇక్కల కన్నా గారు, జిహెచ్ఎంసీ కార్పొరేటర్, వారికి స్వాగతం పలుకుదాం. వేణుగోపాల్ గారు, ఇంటర్నేషనల్ కబడ్డీ ప్లేయర్, వారికి కూడా స్వాగతం పలుకుదాం. ఇక ఈ రోజు జరిగిన ఫైనల్ మ్యాచ్లో జోగులాంబ లయన్స్ జట్టు భద్రాద్రి బ్రేవెస్ పై ఒక అద్భుతమైనటువంటి విజయాన్ని సొంతం చేసుకుంది. 14 పాయింట్ల వ్యత్యాసంతో ఈ విజయాన్ని సొంతం చేసుకుంది జోగులాంబ లయన్స్ జట్టు. ఇక ఈ టోర్నమెంట్ అవార్డుల విషయానికి వస్తే బెస్ట్ రైడర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు ఇవ్వడానికి మేము కాసాని వీరేష్ గారిని, అదేవిధంగా ఎం మహేందర్ రెడ్డి గారిని స్టేజ్ పైకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఇక బెస్ట్ రైడర్ ఆఫ్ ద టోర్నమెంట్ ని క్లాప్స్ ద్వారా అందరూ ఆహ్వానించండి. జి రాజు రెడ్డి ఫ్రమ్ జోగులాంబ లయన్స్. థ్యాంక్ యూ సార్. ఇంత అద్భుతమైనటువంటి అవార్డుని మీ అమృత హస్తాల చేతుల మీదుగా జి రాజురెడ్డి గారికి ఇచ్చినందుకు. ఇక బెస్ట్ డిఫెండర్ అవార్డుని అందించవలసిందిగా కాసాని వీరేష్ గారిని, అలాగే ఎం మహేందర్ రెడ్డి గారిని మరోసారి ఆహ్వానిస్తూ ఉన్నాం. బెస్ట్ డిఫెండర్ ఆఫ్ ద టోర్నమెంట్ మీ క్లాప్స్ తో ఆహ్వానించండి ఆకుల నవీన్ ఫ్రమ్ జోగులాంబ లయన్స్. థ్యాంక్ యూ సార్. మీ అమృత హస్తాలతో ఈ అవార్డుని మా ప్లేయర్ అయినటువంటి ఆకుల నవీన్కి అందించినందుకు. ఇక బెస్ట్ ఆల్రౌండర్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డుని కూడా అందించవలసిందిగా కాసాని వీరేష్ గారిని, అలాగే ఎం మహేందర్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. బెస్ట్ ఆల్రౌండర్ ఆఫ్ ద టోర్నమెంట్ నల్లగొండ లక్ష్మణ్ ఫ్రమ్ యాదాద్రి యోధాస్. మీ అందరి కరతాళ ధ్వనులతో ఆహ్వానం పలుకుతున్నాం. థ్యాంక్ యూ సార్. మీ అమృత హస్తాలతో ఈ అవార్డుని మా బెస్ట్ ఆల్రౌండర్ అయినటువంటి నల్లగొండ లక్ష్మణ్కి అందించినందుకు. ఇక థర్డ్ పొజిషన్ కోసం పోటీ పడినటువంటి జట్టులో ముందున్నటువంటి జట్టు బాసరా విద్యుత్కి అవార్డు ప్రదానోత్సవం చేయడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు ఇక్కల కన్నా గారు, అలాగే వేణుగోపాల్ గారు. వారిని ఆహ్వానిద్దాం. ఇక బాసరా విద్యుత్ కోచ్ అండ్ కెప్టెన్ ని ఈ అవార్డుని సొంతం చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఎస్, అందరూ కూడా కరతాళ ధ్వనులతో వీరికి స్వాగతం పలకండి. ఎస్, బాసరా విద్యుత్ వారికి వచ్చినటువంటి అవార్డుని సొంతం చేసుకోవడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాం. సో గ్రూప్ ఫోటో తీయబడుతుంది, త్వరగా రావాల్సిందిగా కోరుచున్నాం టీం మెంబర్స్ అందరినీ కూడా. లెట్స్ కమ్ ఆన్ టు ద మ్యాట్. బాసరా విద్యుత్ కూర్చోండి, అందరూ కూడా రావాల్సిందిగా కోరుచున్నాం.
బాసరా విద్యుత్ టీం ఎంటైర్ టీం రావాలి. గ్రూప్ ఫోటో కోసం టీం మెంబర్స్ అందరూ రావాలి. బాసరా విద్యుత్. సో గ్రూప్ పిక్చర్ కోసం అందరూ కూడా అసెంబ్లీ అవ్వాలండి. బాసరా విద్యుత్. థ్యాంక్ యూ సార్, ఇంత అద్భుతమైనటువంటి అవార్డుని మా బాసరా విద్యుత్ ప్లేయర్స్కి ఇచ్చినందుకు. సో థర్డ్ ప్రైజ్ని సొంతం చేసుకున్నటువంటి బాసరా విద్యుత్కి కూడా కంగ్రాచులేషన్స్ తెలుపుకుంది మా యువ తెలంగాణ ఛాంపియన్షిప్. ఇక థర్డ్ ప్రైజ్ని అందించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు స్నిగ్ధారెడ్డి గారు, అలాగే నీతా దాడివి, మంగళ్ దేశాయ్. వారిని కూడా మ్యాట్ పైకి ఆహ్వానిస్తున్నాం. సో థర్డ్ ప్రైజ్ ని గెలుచుకున్నటువంటి యాదాద్రి యోధాస్ మ్యాట్ పైకి రావాల్సిందిగా కోరుచున్నాం. కెప్టెన్ అండ్ కోచ్ మ్యాట్ పైకి రావాలండి. ధన్యవాదాలండి మీ అమృత హస్తాలతో ఈ అవార్డుని మా ప్లేయర్స్కి అందించినందుకు.
ఎస్, రన్నర్ అప్స్ గా నిలిచినటువంటి జట్టుకి అవార్డు ప్రదానోత్సవం చేయడానికి మన ముందుకు ఇప్పుడు వచ్చేస్తున్నారు ఫార్మర్ జనరల్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ జగదీశ్వర్ యాదవ్ గారు అండ్ వారితో పాటుగా సోను గారు కూడా మ్యాట్ పైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అండ్ రాజలక్ష్మి గారు కూడా ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. రవికుమార్ గారిని కూడా ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రెసిడెంట్ కబడ్డీ తెలంగాణ అసోసియేషన్ రవికుమార్ గారిని కూడా, ట్రెజరర్ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ రవికుమార్ గారిని కూడా ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాలు పంచుకోవాల్సిందిగా కోరుచున్నాం. అండ్ ఈ టోర్నమెంట్లో రన్నర్ అప్స్ గా నిలిచినటువంటి టీం భద్రాద్రి బ్రేవ్స్ కెప్టెన్ అండ్ కోచ్ ని మ్యాట్ పైకి ఆహ్వానిస్తున్నాం. Yes, we request the captain to collect the medals and cup. సో ట్రోఫీని కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కెప్టెన్ అయినటువంటి హనుమంతు గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం. భద్రాద్రి బ్రేవ్స్ కెప్టెన్ ట్రోఫీని కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఎస్, టీం అంతా కూడా కలిసి ట్రోఫీని కలెక్ట్ చేసుకుని ఫోటోకి పోజ్ ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. సో స్టేడియం దద్దరిల్లే విధంగా వీరికి కరతాళ ధ్వనులతో ప్రోత్సాహాన్ని కలిగించవలసిందిగా కోరుచున్నాం. Give them a round of applause. ఈ టీం కలబడింది చివరి వరకు ఈ టోర్నమెంట్ లో ముందుకు వచ్చింది. వాళ్ళేంటో చూపించింది, వాళ్ళ సత్తా ఏంటో చూపించింది. డిఫెన్స్ లోను అఫెన్స్ లోను మరిపురాని మూమెంట్స్ ని అందించింది. అండ్ ఈ అవార్డుని ప్రదానోత్సవం చేసినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఎస్, ఇక టోర్నమెంట్ లో విజయం సాధించినటువంటి టీంకి విన్నర్స్ కి ట్రోఫీ అందించడానికి ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు రాహుల్ హెగ్డే గారు, డీసీపీ ట్రాఫిక్ హైదరాబాద్. ఆయనకి స్వాగతం పలుకుదాం. గివ్ హిమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఎస్, ఈ ట్రోఫీని సొంతం చేసుకున్నటువంటి కెప్టెన్ రాజురెడ్డి గారిని, అదేవిధంగా జోగులాం అలయన్స్ కోచ్ ని కూడా మ్యాట్ పైకి ఆహ్వానిస్తున్నాం. ఎస్, కెప్టెన్ ట్రోఫీని కలెక్ట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఈ టీం మొట్టమొదటి మ్యాచ్ నుంచి కూడా ఈ టోర్నమెంట్ లో డామినేషన్ ని కనబరిచింది.
వాళ్ళేంటో చూపించారు, వాళ్ళ ఆట పవర్ ఏంటో చూపించారు. రాజు రెడ్డి ఒక రాజు లీడ్ చేసిన సైన్యంలా మారి ఈ టీం అఖండ విజయాన్ని ఈ రోజు నమోదు చేసుకోవడం జరిగింది. మొట్టమొదటి నుంచి మిగిలిన టీమ్స్ ని డామినేట్ చేస్తూ అఖండ విజయాన్ని, అతిపెద్ద విక్టరీని ఈ టోర్నమెంట్ లో నమోదు చేసుకుంది జోగులాంబ లయన్స్. గివ్ దెమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎంతగానో ఈ టోర్నమెంట్ లో ప్రోత్సాహాన్ని అందించింది. వారి యొక్క ప్రోత్సాహం లేకుండా ఈ టోర్నమెంట్ ఇంత గొప్పగా జరిగేది కాదు. సో వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం. ఎంతో ప్రతిష్టాత్మకంగా గత 5 రోజులుగా జరిగినటువంటి ఈ టోర్నమెంట్ లో ఎంతో మంది తెలంగాణ కెరటాలు విజృంభించారు. మ్యాట్ పైన తెలంగాణ సత్తా చాటారు. కెప్టెన్ రాజురెడ్డి గారిని ట్రోఫీని కట్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. అండ్ కోచ్ కూడా వారికి సహకరించాలి. ఎస్ టీం కూడా ఈ ట్రోఫీని అందుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఫోటో కోసం రెడీగా ఉండాలండి. ఎస్ వీరికి మీ అందరి కరతాల ధ్వనులతో స్వాగతం పలకాల్సిందిగా కోరుచున్నాం. ఎస్ గివ్ దెమ్ ఎ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఛాంపియన్స్ ఆఫ్ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ సత్తా చాడినటువంటి టీం, తెలంగాణ చరిత్రని ఘన చరిత్రగా సువర్ణాక్షరాలతో లిఖించినటువంటి టీం, అద్దరగొట్టేసినటువంటి టీం ఇది. సో ఖచ్చితంగా మీ అందరి కరతాల ధ్వనులతో వీరికి ఉత్సాహం కలిగించాలని కోరుచున్నాం. గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. ఈ యువ తెలంగాణ ఛాంపియన్షిప్ అదిరిపోయే ఆరంభంతో పాటుగా అదరగొట్టే ఎండ్ని కూడా అందించింది. మరి ఈ టోర్నమెంట్ కి శుభారంభంతో పాటుగా ఈ ఎండ్ కూడా బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు అందరికీ.